అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. నీలాతుంగస్తనగిరితటీ సుప్తం నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్త్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి. స్వోచ్ఛిష్టాయాం సృజి నిగడితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయేవస్తు భూయః. గోదా తస్యై నమైదమిదం భూయేవాస్తు భూయః. ఆండాళ్ దివ్య తిరువడిగడే శరణం. కూడారై వెళ్లం సీరు கூடாரை வெல்லும் சீரு கோவிந்தா. கூடாரை வெல்லும் சீரு கோவிந்தா. உந்தன்னை பாடி பறை கொண்டு யாம் பெரு சன்மானம். கூடாரை வெல்லும் சீரு கோவிந்தா. உந்தன்னை பாடி பறை கொண்டு யாம் பெரு சன்மானம். நாடு புகழும் பரிசினால் நன்றாக சூடகமே தோல்வலையே தோடே செவிப்பூவே. பாடகமே என்னனையும் பலகலன் யாமுடையோம். ஆடையுடுப்போம் அதன் பின்னை பாலுசோறு ஊடனைவாட உஜங்கை கைவாடா. கூடியிருந்து குளிரிந்து ஏலோரெம்பாவாய். கூடியிருந்து குளிரிந்தேலோரெம்பாவாய். கூடாரை வெல்லும் சீரு கோவிந்தா. உந்தன்னை பாடிப்பறை கொண்டு யாம் பெரு சன்மானம். நாடு புகழும் பரிசினால் நன்னாக சுடகமே தோல்வலையே தோடே செவிப்பூவே. பாடகமே என்னனையே பலகலன்னம் யாமுடிவோம். ஆடியுடுப்போம் அதன் பின்னை பாலுசோறு மூடுனை பெய்து முழங்கை வழிவாரா. கூடியிருந்து குளிரிந்து ஏலோரெம்பாவாய். கூடியிருந்து குளிரிந்தே லோரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். సమస్త పరివారాయ సర్వ దివ్యమంగళ విగ్రహాయ శ్రీభూనీలాసహితాయ శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. హరి ఓం. పరమ పూజ్య భాగవతోత్తములారా, ఈరోజు మనం ఆండాళ్ తల్లి కృప చేసిన తిరుప్పావై దివ్య ప్రబంధంలో 27వ పాశురాన్ని, దాని వైభవాన్ని, విశేషాన్ని మనం సేవించబోతున్నాం. ఈ పాశురంలో గోపికలు కృష్ణ భగవానుణ్ణి తాము చేసిన వ్రతానికి ఫలంగా ఏదో కోరబోతున్నారు. కృష్ణుని అనుగ్రహంతో తాముకు ఏమి పొందాలో దాన్ని స్వామి ముందు విన్నవించుకుంటున్నారు. అయితే ఈ ఫల ప్రాప్తి అనేది మనకు
25వ పాశురం నుంచే ప్రారంభమైన అది కొద్దిగా కొద్దిగా మాత్రమే వాళ్ళు తెలియపరుస్తూ వెళ్లి చివరికి సిత్తుం సిరుహారే అనే పాశురంలో వాళ్ళు వాస్తవానికి ఏ ఫలాన్ని ఆశించి పరమాత్మ సంతోషం కోసం ఈ వ్రతం చేశారో అది స్పష్టపరుస్తారన్నమాట. కనుక ఇక్కడ ఒక్కొక్క పాశురంలో చెప్పినటువంటి ఫలం కేవలం అది మాత్రమే కాదు, ఆ ఫలంలో అది కొంత భాగం అన్నమాట. ఆ దృష్టితో మనం ఈ పాశురాల్లో ఫలాన్ని తెలిపే పాశురాల్లో మనం అర్థం చేసుకోవలసింది ఈ వ్రతం వల్ల మనం పొందే ఫలం ఏమిటి అనడానికి. అందులో వాళ్ళు ముందుగా పరమాత్మను స్తోత్రం చేయడం, వాడి కళ్యాణ గుణములను అనుభవించడం, ఆ తర్వాత తాము చేయవలసిన విజ్ఞప్తి ఏమిటో చేయడం జరుగుతోంది. మనకు మారే మణివన్న అనే పాశురంలో వారు ఆశ్రిత వ్యామోహం కలిగిన పరమాత్మ అని, అలాగే అఘటిత ఘటనా సమర్థుడు సమర్థుడైన స్వామి అని 6 నిలయాలు అరుడని, ఇలాగా ఆ స్వామికి ఉండేటువంటి శక్తులని, స్వామికి ఉండేటువంటి భక్తుల మీద ఉండేటువంటి అనుగ్రహాన్ని, ఇవన్నీ వాటిని స్మరిస్తూ స్వామికి నివేదించడం అనేది మనకు కనిపిస్తున్నది. అట్లాగే ఇందులో కూడా గోవిందా అని పిలుస్తున్నారు. కూడారై వెల్లం షీర్ గోవిందా అన్నారు. ఈ గోవిందా అని పిలుపు ఈ పాశురంతా ప్రారంభమై తర్వాత వచ్చే 2 పాశురాల్లో కూడా అదే పిలుపు ఉంటుంది. అంటే నారాయణనే నమక్కే పరైతర్వారని నారాయణ అనేటువంటి భగవన్ నామముతో ప్రారంభమైన ఈ దివ్య ప్రబంధం గోవింద అనే నామంతో పూర్తి కాబోతుంది. అంటే పరమాత్మకి ఎన్ని నామాలున్నా అన్నిటికన్నా ముఖ్యమైన నామము గోవింద అనేది చెప్పడం అన్నమాట. సామాన్యంగా ఏ విషయం చెప్పినా మనము చర్చించి చివరికి ఏదైతే చెప్తామో ఫైనల్ వర్డ్ ఏదైతే ఉంటుందో ఆఖరు మాటగా దాన్నే మనము ముఖ్యమైన అభిప్రాయంగా తీసుకుంటాం. అలాగే ఇక్కడ కూడా భగవన్ నామాల్ని స్మరిస్తూ వచ్చిన గోపికలు చివరకు గోవిందా అని ఇక్కడ పూర్తి చేస్తున్నారు మిగతా పాశురాల్లో కలిపి. కనుక ఈ గోవింద నామానికి విశిష్టత ఏమిటి అన్నప్పుడు దీంట్లో అన్ని నామములు ఏవైతే ఉన్నావో అవి సాధారణంగా ఋషులు వాటిని పిలిచినవన్నమాట. ఋషుపరోక్తములు అంటాం. అంటే మనకి విష్ణు సహస్ర నామాల్లో ఈ నామము అంటే ఏమిటో దాన్ని వివరిస్తున్నటువంటి దాని ఉపోద్ఘాతంలో అంటే ఇంట్రడక్షన్లో భీష్ముల వారు చెప్పారే, యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే. క్షేమం కోసం భగవన్ నామస్మరణ ముఖ్యమని చెబుతూ, అలాగే పరమాత్మకు అనేక నామములున్నాయి.
కాని ఈ నామములన్నీ కూడా సర్వేశ్వరుడు తాను పెట్టుకున్నవి కాదు, తాను చెప్పుకున్నవి కాదు. ఇవి భగవత్తత్వాన్ని సమాధినిష్ఠులై, అంటే తపస్సు చేసో లేకపోతే ధ్యానంలోనో ఆ పరమాత్మని దర్శించుకున్నటువంటి ఋషులు పరమాత్మ యొక్క ఏ శక్తి ఎంతవరకు వాళ్లకు దర్శనం కలిగిందో అంతవరకు తాము దర్శించినటువంటి ఆ తత్వాన్ని శబ్దముల్లో, మాటల్లో చెబుతూ వాటికి ఒక పేరును పెట్టారు. అంటే స్వామికి స్వామి యొక్క రూపము, గుణము, విభూతి, దాంతోపాటు లీలలు, వీటిని వివరించేటువంటి మాటలే స్వామి యొక్క నామములు అన్నమాట. కనుక పరమాత్మ ఋషులు ఎవరు ఎంత శక్తి సంపన్నులైతే అంతవరకు మాత్రమే భగవంతుని యొక్క సాక్షాత్కారం కలుగుతోంది. అంటే మనం ఎంత పాత్ర ఉంటే, వెసల్ ఎంత ఉంటే దాని నిండనే నీరు ఉంటుంది తప్ప అంత మాత్రం చేత నీరు అంతే ఉంది అనడానికి వీల్లేదే. అలాగే ఈ ఋషులు తాము ప్రయత్నించి పరమాత్మ తత్వాన్ని అనుభవించే ప్రయత్నం చేశారు కనుక వాళ్ల జ్ఞానము, వాళ్ల శక్తి ఎంత భగవత్తత్వాన్ని సాక్షాత్కరించుకోగలిగేంత ఉన్నదో అంతవరకు మాత్రమే పరమాత్మ యొక్క దివ్య అనుభవం కలుగుతోంది. ఆ కలిగిన దాన్ని బట్టి ఇదిగో ఈ కలిగింది, దీని శబ్దంలో ఈ మాటల్లో ఇది అని పేరు చెబుతూ అవి ఋషులు సర్వేశ్వరునికి నామములు పెట్టి పిలిచారు. కనుక ఆయన కృష్ణ అంటే ఆనందరూ కూడా ఆకర్షించేవాడా అని ఇలాగా, లేదా చక్రపాణి అంటే చక్రం చేతులు గలవాడా అని ఆయన యొక్క ఆయుధాల గురించో, లేకపోతే మరొక ఆశ్రిత రక్షక, నిన్నెవరితో ఆశ్రయిస్తారో రక్షిస్తామని ఇట్లాగా ఎన్నో మనకి విష్ణు సహస్ర నామాల్లో ఉన్న ఒక్కొక్క నామానికి ఒక్కొక్క లీల, ఒక్కొక్క రూపము చెబుతాయన్నమాట. కనుక యాని నామాని విఖ్యాతాని, సామాన్యంగా ఎన్నున్నా లోకానికి చాలా మందికి తెలిసిన నామాలు ఏతున్నాయో అవన్నీ కూడా ఋషిభీ పరిగీతాని అని ఋషులు పలికారు. కనుక వాటిని మనం స్మరించినంత మాత్రాన్ని సకల విధమైనటువంటి పాప నివృత్తి జరిగి మనకు శ్రేయస్సు కలుగుతోంది అని భీష్ముల వారి యొక్క ఉపదేశం. అంటే మిగతా నామాలని కూడా ఋషులు పలికితే, చెబితే కలిగిన నామాలన్నమాట. వాటి ద్వారా పిలిస్తే స్వామి వస్తున్నాడంతే. కానీ గోవిందా అనే పేరుందే, ఇది సాక్షాత్తుగా కృష్ణ అవతారంలో తాను స్వయంగా శ్రమపడి సంపాదించిన నామం అన్నమాట. గోవర్ధన పర్వత ఉద్ధరణ జరిగిన తర్వాత ఇంద్రుడు పశ్చాత్తాపడి స్వామి యొక్క తత్వాన్ని తెలుసుకుని గోవింద పట్టాభిషేకం చేసి గోవిందా అని పిలిచాడని మనకు తెలుసు స్వామి యొక్క చరిత్రలో. కనుక ఇలాగా తాను ఆశ్రిత రక్షణలో తాను స్వయంగా శ్రమపడి చేసి ఆ సందర్భంలో తాను పొందిన ఒక దాన్ని ఏమంటాం మనం, టైటిల్ లాంటిదన్నమాట, ఒక బిరుదు లాంటిది అనుకోండి. అందువల్ల మిగతా వాటికన్నా ఈ గోవింద నామములో అంతటి ఆకర్షణ ఉంది అని అర్థం. అలా కాకుండా ఇది గోవింద అనే మాటలోనే పరమాత్మ యొక్క సర్వతత్వములు, సర్వశక్తులు, సర్వలక్షణాలు కూడా మనకు అర్థంగా భాషిస్తాయి. అంటే గో అన్నామనుకోండి అంటే భూమి అని అర్థం. వింద కాపాడినవాడు అంటే భూమిని కాపాడినవాడు గోవిందుడు. భూమిని కాపాడడం అంటే వరాహావతారంలో మరి భూమిని తాను ఎత్తి పెట్టాడు కదా. కనుక ఆ రకమైన లీలలో దృష్టి చేసినప్పుడు ఆయన గోవిందుడే. అలాగా గో అంటే వేదములు అని అర్థము, లేక శాస్త్రములు. కనుక పరమాత్మ ఎక్కడుంటాడు? గో అంటే వేదముల చేత, శాస్త్రముల చేత మాత్రమే, అంటే శబ్ద ప్రమాణం చేత మాత్రమే మనకు వింద తెలుసుకోగలగడానికి వీలున్నవాడు అని గోవింద అని అర్థం. అలాగే గో అంటే గోవులు,
విందా కాపాడేవాడు అని అర్థం. గో అంటే మన యొక్క మనకుండే ఇంద్రియములు అన్నమాట, సెన్సెస్. ఈ తెలుసుకునే శక్తి కలిగిన వీటినంటామే ఇంద్రియములు. ఈ ఇంద్రియములకు గో అని కూడా పేరు. వాటిని నీవు కాపాడేవాడా అని గోవింద అని అర్థం. ఇలా వెళ్తూ ఉంటే మనకి గో అనే శబ్దానికి ఎన్నెన్నో అర్థాలున్నాయి గనక వాటిని పొందడం, వాటిని రక్షించడం అనేటువంటి అర్థాలు వచ్చినప్పుడు సర్వేశ్వరుని యొక్క సకల శక్తులన్నీ కూడా ఈ గోవింద అనే నామములోనే మనకు తెలుస్తూ ఉన్నాయి కనుక మిగతా నామములు కాస్త ఒక్కొక్క తత్వాన్ని మాత్రమే చెబుతాయి, ఒక్కొక్క తత్వాన్ని మాత్రమే చెబుతాయన్నమాట. అంటే ఏమిటి? రామ, కృష్ణ, ఏదైనా సరే. అంటే సామాన్యంగా పరమాత్మ యొక్క సంపూర్ణమైనటువంటి తత్వాన్ని చెప్పగలిగే నామములు రెండే రెండు. ఒకటి నారాయణ అనేది, రెండవది గోవింద అనేది. అయితే ఈ రెండింటిలో ఏది తేడా అన్నప్పుడు నారాయణ అన్నప్పుడేమో సర్వాంతర్యామి, సకల వ్యాపకుడు, అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని మన లోపల బయట ప్రపంచంలో ప్రళయ దశలో సృష్టి స్థితి లైవకారంలో అంతటా కూడా ఉన్నవాడని నారములు అనేది అర్థానికి అద్భుతమైన అర్థం మనకు కళ్యాణ గుణ పరిపూర్ణుడని, సర్వరక్షకుడని, సర్వాధారుడని, ఇలాగా జీవులకు పరమాత్మకి ఉండే నవవిధ సంబంధములు కలవాడని, ఇలాగా నారాయణ శబ్దంలోనే తత్వమంతా ఇమిడి ఉంది. అది ఒకటి. కానీ అది నారాయణ అనేది పరత్వాన్ని చెబుతుంది. పరమాత్మకి రెండు రకాల లక్షణాలున్నాయి. ఒకటి, అన్నిటికన్నా కూడా పరాత్పరుడు ఆయన. అంటే ఈ లోకాలని సృష్టి స్థితి లయములు చేసి శాసించగలిగేవాడు కనుక స్వామి యొక్క పరస్వరూపాన్ని పర మా ఆత్మ అని చెప్పుకున్నామే, ఆ పరమాత్మ తత్వాన్ని చెప్పేటువంటి శబ్దం నారాయణ. కాని గోవింద అనేదేమో మనకు సంబంధించినది. అంటే స్వామి యొక్క సౌలభ్యాన్ని చెబుతుందన్నమాట. కనిపించకుండా ఉండే పరమాత్మ కనిపించడం, అలాగా ఎక్కడో ఉన్న పరమాత్మ ఈ లోకంలోకి వచ్చి మనతో పాటు కలిసిమెలిసి తిరగడం, ఇలాగా అనేక రకాలుగా ఈ అంటే తన జీవులకు అందుబాటులో ఉండి వాళ్ళ రక్షణలో ఉంటూ వాళ్ళలో ఒకటిగా ఉంటూ ఉండేటువంటి సులభం ఉంది. పరమాత్మ సౌలభ్యం మనందరికీ అందుబాటులో ఉండగలిగేటువంటి తత్వాన్ని చెప్పగలిగేటువంటి శబ్దము గోవింద. కనుక ఈ రెండు నారాయణలో పరత్వం చెప్పి, అలాగే దీంట్లో గోవింద అంటే సౌలభ్యం చెబుతుందన్నమాట, సులభంగా ఉండేవాడిది. అందువల్ల ఇక్కడ గోవింద శబ్దములో ఒకటి, ఆయన తన శక్తి ప్రదర్శన ద్వారా తాను సంపాదించుకున్నది కనుక, అంటే అది దాన్ని బట్టి మనకేం తెలుస్తుంది? సర్వరక్షకుడు ఆయన అన్నమాట. ఎలాంటి ఆపత్తులు వచ్చినా మనకు రక్షించేవాడు, రక్షణలో తాను ముందుండేవాడు అనేది మనకు గోవర్ధన పర్వతాన్ని ఎత్తడం వల్ల, గోవులను గోపికలను అందరినీ రక్షించడం వల్ల, అలాగే రాళ్లవాన మొదలగునటువంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రకృతిని రక్షించడం వల్ల, ఇలాగా పాడి పంటలు రక్షించడం వల్ల, ఈ రకంగా రక్షణ శక్తిలో సులభంగా మనకు అందుబాటులో ఉండడం వల్ల దానికి గోవింద అనే శబ్దానికి ప్రత్యేకత ఉంది. కనుకనే అందువల్ల సౌలభ్యాన్ని చూపించే మనకు అందుబాటులో ఉండేటువంటి నామం గోవింద. కనుకనే ఇక్కడ ఈ మొదట నారాయణ అని స్వామి యొక్క పరత్వం ప్రారంభించి ఈ వ్రతంలో ఆయన యొక్క తత్వాన్ని చెప్పేటప్పుడు ఆయన ఎంత గొప్పవాడో, ఎంత పరాత్పరుడో, అంత భక్తులకి ప్రేమకి వశుడైపోయి సులభమై మనకు అందుబాటులో ఉంటాడు. అలాంటి వాడు స్వామి అని చెప్పడం కోసం గోవింద అని శబ్దం ఇక్కడ పిలుస్తున్నారు గోపికలు. ఎందుకంటే ఇప్పటిదాకా ఇప్పుడు వట్టి గోపికలు కాదు, మొదట్లో వ్రతాన్ని ప్రారంభిద్దామా అనుకున్నప్పుడు ఉన్న గోపికల యొక్క మనస్తత్వానికి ఇప్పుడు సింహాసనం మీద వేంచేసి ఉన్న కృష్ణ భగవానుని సేవిస్తూ ఆయనతో సంభాషణ మాట్లాడుతున్నటువంటి గోపికలకి తేడా ఉంది. వాడు సామాన్యులైతే వీళ్ళిప్పుడు జ్ఞానులు, పరమాత్మ తత్వం బాగా తెలిసిన వాళ్ళనమాట. అలా తెలియడానికి పరిస్థితులు ఎట్లా తోడ్పడ్డాయో మనం చూచాం. కనుక ఈ వ్రతంలో చివరికి వచ్చేటప్పటికి గోవింద అని పేర్చిందనమాట. ఈ గోవింద అనేది మనకి 3 రకాలుగా చెప్పడం జరుగుతుంది ఈ పాసురాల్లో.
ఇక్కడ మనకు కూడారై వెల్లుం చీరు గోవింద అని ఒకటి, కరవాళ్ళ పెన్షన్లో గోవింద ఒకటి, అక్కడొకటి గోవింద అనమాట. కనుక ఈ 3 చోట్ల గోవింద 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 అనడంలో ప్రధానమైన ముఖ్య లక్షణం ఏంటంటే మనకు సులభంగా ఉండడమే కాకుండా ఆ గోవింద నామం వల్ల మనలో ఉండేటువంటి సంసారంలో సంబంధించిన తాపత్రయములు పోతాయి. తాపత్రయములు అంటే 3 రకాల తాపములు, అంటే మనను తపింపచేసేవి, 3 రకాల కష్టాలు పెట్టేవన్నమాట. అవి మనకు తెలుసు కదా, ఆది భౌతిక, ఆధ్యాత్మిక అని మన శరీరానికి సంబంధించినవో, మనసుకు సంబంధించినవో, లేకపోతే బయట రోగాలు నొప్పుల వల్ల వచ్చేటివో, లేకపోతే ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చేవో, కాకపోతే జంతుజాల వల్ల వచ్చేవో, లేకపోతే భూత ప్రేతాలు వచ్చేవో, ఇలాగా అనేక రకాలుగా మనని పీడించేటువంటి మొత్తం శ్రమలన్నీ 3 రకాలుగా చేసినారు తాపత్రయములు అని. అలాగా ఈ సంసారంలో ఉండే తాపత్రయములు పోగడానికి గోవింద నామమే పనికొస్తుంది. అందువల్ల ఒకటి పోవడానికి ఒకసారి గోవింద, మరొకటి పోవడానికి మరొకసారి గోవింద, ఇంకోసారి పోవడానికి మరొకసారి గోవింద. ఇలాగా ఈ కూడారై అనే మొదల్లో ఉండే గోవింద, కరవహల్ లో ఉండే గోవింద, సిత్తం సిరహాల్లో ఉండేటువంటి గోవింద. కనుక గోవింద నామాన్ని మనము 3 సార్లు తాను అక్కడ మనం ఎప్పుడైనా జపిస్తే చాలు అని చెప్పడం కోసం గోవింద తత్వం చెప్పింది. అందువల్లనే మనం ఏ నామం తీసుకున్నా, పరమాత్మ యొక్క ఏ పేరు తీసుకున్నప్పటికీ కూడా, ఏ నామం తీసుకున్నా దాని పడి ఉంటుంది గోవింద. అంతే నారాయణ్ అక్కడేమంటారు, 7 కొండలవాడ గోవింద, రంగనాథ గోవింద, కృష్ణ గోవింద, ఇలాగ ప్రతిదానికి గోవింద 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 అనే మాటను ఆ నామాన్ని చేరిస్తేనే స్వామికి సంతోషం కనుక మనం గోవింద అంటున్నాం అన్నమాట. కనుక ఈ గోవిందనాము ఇహము పరము 2 ఇవ్వగలిగేది అని ఇక్కడ వీళ్లు కృష్ణ భగవానుణ్ణి తాము ఏమో ఆశించబోతున్నప్పుడు నీవు ఇవ్వవలసిన వాడివయ్యా, ఎందుకంటే అత్యంత సులభంగా మా కోసం ఇక్కడ కృష్ణుడవే వచ్చినావు గనక నువ్వు గోవిందా అని ఈ తత్వాన్నంతా కూడా మనకు గోవిందనామం చెబుతూ ఉందన్నమాట. కనుక ఇక్కడ గోవిందా అని పిలుస్తున్నారన్నమాట. ఇంతకుముందు మాలే అని పిలిచిన వారు, ఆస్త వ్యామోహం కలవాడా అన్నవారు, ఇంకేవో అఘటిత ఘటనా సమర్థుడమైన వాడు, ఇక ఇప్పుడు అంతటి వాడివి మాకు సులభుడవై మా కోరికలు తీర్చడం కోసం మాతో పాటు తిరిగినవాడు కనుక గోవిందా అని పిలుస్తున్నారన్నమాట. ఇది ఒక్కొక్క ఈ 3 పాసురాల్లో కూడా మనకు మొదటి పాసురంలో ఏ అర్థం చెబుతున్నారో అలాంటి అర్థాన్ని, అలాంటి ఏది కోరుకుంటున్నారో, ఏ ఫలం కోరుతున్నారో ఆ ఫలాన్ని ఇవ్వగలిగేటువంటి తత్వము గోవిందలో ఉంది అని. అలాగే 2వ పాసురంలోకి మనం తర్వాత పాసురం కరవహల్ పిలిచెన్ను అనేటువంటి పాసురంలోకి వెళ్తే అక్కడ ఏదైతే తత్వం చెప్పబడిందో దానికి అనుకూలమైన నామమే గోవింద. చిత్తం చెరగాల్లో చెప్పేందుకు దానికి కూడా గోవింద. కనుక గోవింద 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 అని పిలుస్తున్నారన్నమాట. అందువల్లనే ఈ గోవింద నామము అనేది ప్రధానమైంది చెప్పడం కోసం మనం ఏ వ్రతం చేసినా, లేకపోతే మరి ఎలాంటి భగవత్ కార్యక్రమం ప్రారంభం చేసినా, ఏ కర్మ ప్రారంభం చేసినా సంకల్పం ముందు పౌరోహితులు ఏం చెబుతారు, గోవింద గోవింద అని ప్రారంభం చేస్తాం. కనుక మనకు గోవింద గోవింద అనే దాన్ని ప్రధానంగా, అంటే గోవింద అనంటే మొత్తం పరమాత్మ యొక్క నామంతో వచ్చింది అన్నమాట. అలాంటి గోవింద నామం యొక్క వైభవాన్ని కూడా మనకు ఈ పాసురంతో ప్రారంభం చేస్తున్నారన్నమాట. ఇక్కడ కూడారై వెల్లుం సీర్ గోవింద, ఈ గోవింద అనడానికి ఇక్కడ దీనికి 2, 3 విశేషణాలు వేసినారు, అంటే అడ్జెక్టివ్స్. గోవింద అంటే ఎలాంటి వాడు, కూడారై వెల్లుం సీర్ గోవింద, సీర్ గోవింద. సీర్ అంటే గుణములు అన్నమాట. కళ్యాణ గుణములు అంటే పరమాత్మకు ఉండేటువంటి గుణములని మనం ఏమంటాం, కళ్యాణ గుణములు అంటాం. విన్నామే మనం. మనకుండే గుణములు వాటిలో దుర్గుణాలు కూడా ఉంటాయి, లేదా దోషాలు కలిగి ఉంటాయి. కానీ పరమాత్మకుండే గుణాల్లో దోషమంటూ ఉండదు కనుక అవి కళ్యాణ గుణములు. లోకమునకు కళ్యాణం చేయగలిగేటువంటి స్వభావము కలిగి ఉన్నాడు పరమాత్మ అని చెప్పడానికి షీర్ అంటే కళ్యాణ గుణములు.
అలాంటి గుణములు ఏమిటో ఇక్కడ 1-2 ఉదాహరణ చేస్తూ కూడారై వెల్లుం షీర్ గోవింద. నీ గుణములు ఎలా ఉన్నాయంటే కూడారై నిన్ను కూడని వారిని కూడా, నిన్ను కలవని వారిని కూడా వెల్లుం జయించగలిగేటువంటి షీర్ స్వభావము కళ్యాణ గుణములు కలిగినవాడు గోవింద అని. ఇక్కడ గోవిందుడు అంటే గో అంటే భూమిలో ఉండేటువంటి సకల జనాన్ని కూడా తాను జయించేవాడు లేక వాళ్ళని రక్షించేవాడు అర్థమన్నమాట. ఇక్కడ ఏమిటి జయించడం? జయించడం అంటే ఏమిటి? జయించడం అంటే యుద్ధం చేయడం కాదు. జయించడం అంటే వాళ్ల మనసును, తమకు కాదనుకున్న వాళ్ల మనసును తమ వైపు తిప్పుకోవడం అన్నమాట. పరమాత్మను కాదన్న వాళ్ళకి కూడా పరమాత్మ ఉన్నాడు అనిపించడము, లేక ఆయనను ఆశ్రయించేట్టుగా చేయడము, దీన్నే జయించడం అంటాం. ఇలా కూడారై నిన్ను కలవని వాళ్ళని కూడా నీవు కలుపుకోగలిగేటువంటి, నీ దగ్గరికి రాని వాళ్ళను కూడా, ఆశ్రయించని వాళ్ళను కూడా, నిన్ను నమ్మని వాళ్ళను కూడా నమ్మేట్టుగా చేయగలిగేటువంటి శక్తి సంపన్నుడమైన పరమాత్మ కృష్ణ అని చెప్తూ కూడారై వెల్లుం శ్రీర్ గోవింద అని ఆ వాక్యంలో వారిని ముందు స్తోత్రం చేశారు గోపికలు. అంటే ఈ కూడారై అన్నప్పుడు ఏమిటి? కలవని వారు అంటే, కలవని వారంటే ఎవరుంటారు? పరమాత్మని కలిసేవారు కలవని వారు 3 రకాలు ఉంటారట. కలిసేవారంతా భక్తులు, అది వేరు. కానీ కలవని వారిలో కొందరేమో భగవంతునికి భక్తులై ఉండి కూడా పరమాత్మకు దగ్గరగా రారు, పరమాత్మను చేరుకోరు. అంటే పరమాత్మకు దగ్గరగా కలవరు అన్నమాట. భక్తులే, పరమాత్మ మీద ప్రేమ ఉంది, పరమాత్మ అంటే అత్యంతమైన ప్రేమ ఉంటుంది, వాళ్ళు రాని వాళ్ళట. వీళ్లు ఒక రకంగా కూడారై కలవని వారు. ఎందుకు కలవని వారు వీరు అంటే, పరమాత్మ యొక్క గొప్పతనం చూచి, పరమాత్మ యొక్క పవిత్రతను చూచి, ఆయన యొక్క మహత్యాన్ని చూచి, దాంతో పాటు తమను పోల్చుకొని, అంత గొప్పవాడాయన, మేము నీచులము, ఆయన అంత పవిత్రుడు, మేము దోషభూయిష్ఠులము, మేము అపవిత్రులుగా ఉన్నవాళ్లము అని అంటూ ఆ పరమాత్మ యొక్క ఎంతెంత గొప్పతనం కనిపిస్తూ ఉంటుందో దాంతో పోల్చుకున్నప్పుడు తాము అంతంత తక్కువ వాళ్ళమనుకొని, ఇలాంటి మేము పరమాత్మ దగ్గరికి వెళ్లి ఆ పరమాత్మను ముట్టితే ఆయన అపవిత్రుడు కావచ్చు, లేదా ఆయన దగ్గరికి పోగలిగే అర్హత మాకు లేదు అనే భావనతోటి భగవంతుని మీద ఉండేటువంటి పరత్వము తెలిసి, ఆయనకుండేటువంటి గొప్ప, ఆయన మీద మిక్కిలి ప్రేమ కలిగి ఉండి కూడా ఆ పరమాత్మకు దూరం అయిపోతారనమాట. కారణం మన లోకంలో చూస్తామే, లోకంలో ఎవరైనా కాస్త గొప్పవాళ్లు, పెద్దవాళ్లు అనిపించారనుకోండి, అనిపించేటప్పుడు ఏం చేస్తా, అబ్బో అంత వాడి దగ్గరికి మనం వెళ్తామా అనుకొని ఆయనను గౌరవిస్తూనే, అంత గొప్పవాడు అనుకుంటూనే ఆయన దగ్గరికి చేరుకోగలిగే అర్హత మనకు లేదు అనే భావనతోటి మనం ఆయన కలవకుండా దూరంగా ఉండడం ఎలాంటిదో, అలాగే పరమాత్మకు స్పష్టమైన భక్తులైనప్పుడు కూడా, అత్యంతమైన ప్రియులై కూడా వాళ్లు భగవంతుని యొక్క పరతత్వాన్ని దృష్టి పెట్టుకుని, తమ యొక్క నైత్యాన్ని దృష్టి పెట్టుకుని, మేమెంతటి వాళ్లము, స్వామి దగ్గరికి వెళ్దామేమిటి అని భావనతోటి పరమాత్మకు దూరంగా ఉండే సేవిస్తూ ఉండేవాడు అనమాట. అలాంటి వారు కూడా పరమాత్మకు కూడారై అంటే ప్రియమైన వాళ్లు దూరంగా ఉండేవారట. ఇక అలా కాకుండా పరమాత్మ అంటే పడిరాని వాళ్లు, వాటి మీద విశ్వాసం లేని వాళ్లు, నాస్తికులైన వాళ్లు, శత్రువుగా ఉండేవాళ్లు, వాళ్లు అసలు పరమాత్మ దగ్గర రానిరారు. కనుక వాళ్లు కూడారై. లోకంలో అందరూ భగవంతుణ్ణి విశ్వసిస్తారా? ఆ పరమాత్మకి ఆయన పరమైన ఈశ్వరోహం అహంభోగి, నేనే గొప్పవాడిని అనుకున్న భావన ఉన్నవాళ్లు, అహంకారం మమకారం ఉన్నవాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళకి పరమాత్మతో పెద్దగా సంబంధం ఉండదు, వాళ్ళు రారు, లెక్క పెట్టరు కూడా. కనుక అలాంటి వారంతా కూడా పరమాత్మతో కలవని వారు. ఇది రెండవ వారు, అంటే భగవంతుడికి శత్రువులు లాంటి వారు అన్నమాట. ఇక తర్వాత మూడవ వారు ఉంటారు, వాళ్ళు ఉదాసీనులు అంటాం. ఉదాసీనులు అంటే అర్థం ఏంటి? పెద్దగా పట్టించుకునే వాడు అన్నమాట. ఉన్నాడో లేడో మాకెందుకు అని, ఎవరు భక్తి చేసినా వాళ్ళకి అక్కర్లేదు,
శత్రుత్వం అక్కర్లేదు, మిత్రుత్వం అక్కర్లేదు. ఆ పరమాత్మ గురించి పట్టించుకోరన్నమాట వాళ్ళు. అంటే ప్రేమించరు, ద్వేషించరు, తటస్థులు అన్నమాట. కనుక న్యూట్రల్ ఇలాంటి వాళ్ళకి వీళ్లు కూడా ఉంటారు ఉదాసీనులని. కనుక లోకంలో ఉండేటువంటి జీవుల్లో 3 రకాలు ఉన్నారు. కొందరు భగవంతుని మీదనే భక్తి కలిగి ఉన్న, అత్యంతమైన భక్తి కలిగి ఉండి ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క ఉచితం తెలుసుకున్న తర్వాత మేమెంతటి వాడడం కనుక అనుకుని తమ నైత్య అనుసంధానం, అంటే మేము నీచులము, తక్కువ వాళ్ళం అనుకొని దూరంగా ఉండే ప్రయత్నం చేసేవాళ్లు. రెండవది శత్రుత్వం చేసేవాళ్లు. మూడవది అది పట్టించుకో ఇది పట్టించుకోవాలంటే ఈ 3 రకాల వాళ్ళు కూడారై కలవని వాళ్ళు అన్నమాట. ఈ కలవని వాళ్ళని కూడా కలిసేట్టుగా చేయగలిగేటువంటి కళ్యాణ గుణములు కలిగిన స్వామి అన్నమాట. ఎవడు లేకున్నా, ఎవడు దూరమైనా వాడిని తన దగ్గర చేర్చుకునేట్టుగా ప్రయత్నం చేస్తాడట ఆయన. ఎందుకంటే జీవులంతా కూడా పరమాత్మ సంతానమే కనుక. ఒక వ్యక్తి సామాన్యంగా ఒక తల్లికి 4 కొడుకులుంటే కొందరు అనుకూలులు కావచ్చు, కొందరు శత్రుత్వం కావచ్చు, లేదా కొందరు పట్టించుకోకపోవచ్చు. అయినంత మాత్రాన తల్లికి ఉండే కోరిక ఏమిటి? వీళ్లంతా నా వాళ్లు కావాలి, ఏం చేస్తే వీళ్లు నా దగ్గరికి వస్తారో అని ప్రయత్నం చేయడమే తల్లి ప్రయత్నం ఎలాంటిదో అలాగే పరమాత్మ కూడా ఈ సృష్టిలో ఉన్నటువంటి ఇంతమందిని కూడా జీవులంతా నా వాళ్లు కావాలి అని ప్రయత్నం చేసే స్వభావం కలవాడట. ఎట్లా చేస్తాడాయన అన్నప్పుడు ముందుగా తనను ప్రేమించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తన దగ్గర రాకుండా తనకన్నా ఏదో తక్కువ వాళ్ళు అనుకుని దూరంగా వెళ్లేవారుంటారే, అలాంటి వాళ్లను తానే సొంతంగా వెళ్తాడట. వెళ్లి వాళ్ళతో కలుస్తాడు. కలిసి వాళ్లకన్నా తక్కువగా కలిసిమెలిసి ఉండి వాళ్ళని తన వాళ్లుగా చేసుకుంటే, ఎన్జిఓ మీరు అట్లా కాదు, నేను మీకన్నా గొప్పవాడిని అనుకునే అవసరం కాదు, మీరు నా వాళ్ళు నేను మీ వాడిని అనుకుంటూ వాళ్ళతో కలిసి ఉండే లక్షణమట. దాన్ని పరమాత్మకు ఉండే స్వభావాల్లో సౌశీల్యం అంటాం. సౌశీల్యం అంటే మహతః మంద్రైస్సహ నిరంధ్రేణ, అంటే సామాన్యంగా పెద్దవాడు సామాన్యమైన అట్టడుగున ఉన్నవాడి దగ్గరికి వాడు వీడిని దూరంగా ఉంటుంటే తానే స్వయంగా వెళ్లి వాడితో కలిసిమెలిసి ఉండి వాడికేంటంటే సామాన్యంగా ఎంత గట్టి కలగడం అంటే ఇక వాడికి అయ్యో నావాడనంత బాధ కలిగేట్టుగా, ఇంకా అవసరమంటే వాడికైనా చిన్నగా తక్కువగా కూడా అయ్యుండి వానికి ఒక విశ్వాసం కలిగి అయ్యయ్యో నేను పరమాత్మ దగ్గర వాడిని అని భావన కలిగేట్టుగా చేస్తాడట. ఆ చేయగలిగే గుణమునకు సౌశీల్యం అంటాం. రామచంద్రుడు తాను అయోధ్యలో ఉన్నప్పుడు చాలా గొప్పవాడే అయినప్పటికీ కూడా తాను చక్రవర్తి అయినా తాను అడవిలోకి వెళ్లి తాను సామాన్యమైన కోతులతో కొండంగలతో మరి ఇలాంటి సామాన్యులతో శబరి లాంటి సామాన్య గుహుడు లాంటి అడవి మనిషితో ఇలాంటి వాళ్ళందరితో కూడా తాను కలిసిమెలిసి ఉండి వాళ్ళందరి యొక్క గౌరవాన్ని మన్ననలు పొంది తాను వాళ్ళందరూ తనవాడిగా ఈయన నావాడు అన్న భావనను కలగజేశాడు రామచంద్రుడు. కనుకనే రాముడిలో సౌశీల్య గుణం అనేది ప్రధానంగా మనకు కనిపిస్తుందన్నారు. ఇలాగా పరమాత్మ తాను అందరినీ కూడా ఈ సౌశీల్యమనే గుణమే తన వాళ్లయ్యుండి కూడా తనకు దూరంగా ఉండేటువంటి వాళ్లను చేర్చుకుంటాడు. చేర్చుకో గుణం ఇది ఒకటి ఉందట. కనుక కూడారై వెల్లుం జయించడం అంటే అనమాట వాళ్ళ మనస్సును తమ వైపు తిప్పుకొని వాళ్ళు దూరం కాకుండా దగ్గరగా వచ్చేట్టుగా చేయగలిగేటువంటి స్వభావము, అది సౌశీల్యమని స్వభావమట. ఇక తర్వాత ఈయన కాదనేవాళ్ళు చాలా మంది కదా శత్రువులు, అలాంటి శత్రువులను కూడా తన దగ్గరికి వచ్చేట్టుగా లేదా తనను గురించి ఆలోచించేట్టుగా చేయగలిగేటువంటి శక్తి సంపన్నుడు పరమాత్మ. అది శత్రువులు ఎట్లా చేస్తాడు అంటే పరమాత్మకు ఉండేటువంటి శక్తుల్లో వీరత్వము అనేది ఒకటి ఉంటుంది. పరాక్రమము అంటే పరమాత్మకు ఉండేటువంటి వీరత్వము పరాక్రమం ఉందే. పరాక్రమం అంటే ఇతరులను వెళ్లి ఆక్రమించగలిగే శక్తి లేదా వచ్చిన వాడిని ఎదుర్కోగలిగేటువంటి బలం. ఇలాగా ఒక శౌర్య, వీర్య, ధైర్య, పరాక్రమ అనేటువంటి లక్షణాలుంటాయే ఇవి వీరునికి ఉండవలసిన లక్షణాలట. ఇవి ఎవరికి ఉండాలి? యుద్ధం చేసేవాడికి అన్నమాట. కనుక శత్రువుల మీద తనకుండేటువంటి గొప్పతనాన్ని, తనకుండే వీరత్వాన్ని, తనకుండే పరాక్రమాన్ని, తనకుండే ధైర్యాన్ని, తనకుండేటువంటి ఒక శక్తినంతా కూడా చూపించి వాళ్లను లొంగేట్టుగా చేసుకోగలిగే శక్తి కూడా ఇక్కడ
పరమాత్మకు ఉంటుంది. అది రాముడికి నిజంగా రామావతారం చూస్తామే, ఎంతో మంది సాయం ప్రాతః నమస్యంతి రామస్యార్థే యశస్వినః అని అంటాడు వాల్మీకుల వారు. అయోధ్యలో ఉన్నటువంటి జనమంతా కూడా, స్త్రీలు, పురుషులు, వృద్ధులు, తరుణులు అందరూ కూడా ఉదయం సాయంకాలం ఎప్పుడైనా సరే, ఎప్పుడు ప్రార్థన చేసినా, ఎక్కడ ఆలోచించినా, ఏ క్షేమం కోరినా రాముడు రాముడు రాముడు, రామునికే క్షేమం కలగాలి అన్నంతగా ప్రేమించేవాళ్లే. అటువంటి ప్రేమించేవాళ్లు ఎంతగా రామ అవతారాలు ఉన్నారో ద్వేషించేవాళ్లు కూడా ఉండిరి. అందులో రాక్షస ప్రకృతులు, ప్రధానంగా రావణాసురుడు. అందువల్ల ఆ రావణాసురుడు ఆయన దగ్గర రాముడంటే వాడు తలవంచను అని శపథం చేసిన వాడట. ఇక్కడ 2 శపథాలున్నాయి. ఒకటేమో రాముడిది, రెండవదేమో రావణాసురుడిది. రాముడేమో సకృదేవా ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్య దదామి ఏతద్వ్రతం మమ. ఎవడే విభీషణ శరణాగతి సందర్భంలో చెబుతాడు, ఎవరైనా సరే నా దగ్గరికి వచ్చి రామా నీవు తప్ప నాకు మరొక మార్గం లేదు, నీవు తప్ప మరొక రక్షకుడు లేదు అంటే చాలు, రావాల్సిన అవసరం కాదు, మనసులో అనుకుంటే చాలు, వాడినందరినీ కూడా నేను రక్షిస్తాను, ఇది నా వ్రతం, నా పట్టుదల అన్నాడు. మరి రావణాసురుడు వ్రతం చేశాడు. అక్కడ ఆయన ఏమన్నాడు, రావణాసురునికి సీతమ్మను తీసుకుపోయిన తర్వాత ఇక రాముడు తాను లంక మీద యుద్ధం చేయడానికి ఉత్తర తీరంలో, సముద్రపు ఉత్తర తీరంలో శిబిరంలో వానర సైన్యంతో ఉన్నాడని తెలిసిన తర్వాత రావణాసురుడు తానేమో తన వాళ్ళందరి గురించి ఆలోచన చేస్తాడు, ఏం చేద్దాం ఎట్లా చేద్దామని. ఆ సందర్భంలోనే చాలా మంది చెప్తారు, విభీషణుడు కాదు చాలా మంది కూడా, ప్రదీయతాం దశరథాయ మైథిలీం, సీతమ్మని ఇచ్చేవయ్యా, నీవు అనవసరంగా ఎందుకు కనుక, దీనివల్ల సర్వనాశనము, లంకంతా నాశనమవుతుంది, మన కుటుంబం అంతా పోతోంది కనుక, అంత రాక్షస వినాశం జరుగుతోంది కనుక నీవు దయచేసి ఎలాగైనా సరే ఆయన దగ్గరికి వెళ్లి సీతమ్మను మళ్లీ అప్పగించు అని చాలా మంది చెప్తారు. అక్కడ చెప్పితే అప్పుడు అంటాడు, ఇక చివరకు ఎవరు చెప్పినా సరే, అందరూ ఎవరు చెప్పినా అదే చెప్తున్నారు కనుక తానేమనుకున్నాడు అప్పుడు, అట్లా కాదు, ఇదిగో చూడండి, ద్విధాభజ్జే మవప్యేవం ననమేయంతు కస్యచిత్ ఏషమే సహజో దోషః స్వభావో దురతిక్రమ. మీరెన్నన్నా చెప్పండి, నేను ఒకసారి ఒక పట్టుదల పట్టానంటే దాన్ని మార్చే స్వభావం కాదు నాది. నన్ను ఒకవేళ సరే మీరు అన్నట్టుగా రాముడే జయించొచ్చు, నన్నే తలకా తీయొచ్చుగాక, కానీ నా తల మొండెము వేరైనా, నేను నా శరీరం 2 ముక్కలుగా మారినా సరే నేను మాత్రము వాడి దగ్గర ననమేయం, ఆ రాముడి దగ్గర పాదాల మీద నమస్కరించే ప్రశ్న లేదు, అక్కడ లొంగని పొమ్మన్నాడు ఆయన. అటువంటి పట్టుదల, అదే ఆయన వ్రతం. వస్తే రక్షిస్తా అంటాడు ఈయన వ్రతం, వాడి దగ్గర తననే నేను లొంగనే అంటాడు వాడి వ్రతం. ఇంతటి బద్ధ శత్రువైన రావణాసురుడు కూడా ఒకసారి రావణ యుద్ధం జరుగుతున్న సందర్భంలో అద్భుతమైన యుద్ధం జరుగుతుంది. ఒక రోజు ఆ జరుగుతూ ఉంటే ఆనాడు రాముడు తనకున్నటువంటి సకల శక్తులను ఉపయోగించి యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఆ చేసే సందర్భంలో బాగా రావణాసురుడు కూడా అంతకు తగ్గట్టుగా ఎదురుగా తాను పోటీపడి తాను కూడా తన యొక్క శక్తి సామర్థ్యం చూపిస్తున్నాడు. ఇలా భయంకరమైన యుద్ధం జరుగుతున్న సందర్భంలో అనుకోకుండా రాముని బాణం తగిలి రావణాసురుడు మూర్ఛపోతాడు. మూర్ఛపోయిన తర్వాత తక్షణమే అప్పుడు ఆ రథాన్ని నడిపేవాడు చూస్తాడు, అయ్యో ఇక్కడే ఉంటే ఇంకా వీని ప్రాణం పోతుందనుకుని తన రథాన్ని యుద్ధ రంగం నుంచి బయటకు తీసుకెళ్లి ఎక్కడో దూరాన ఒక చెట్టు కింద రథాన్ని నిలిపెడతాడు. ఆయన తెలివి వచ్చేదాకా చూద్దామని. కాసేపటికి చల్లటి గాలి సోకిన తర్వాత కాసేపటికి రావణాసురుడి తెలివి వస్తుంది. వచ్చిన తర్వాత అడుగుతాడు, ఏమయ్యా నేనెక్కడున్నాను, ఏడి రాముడు అంటే, ఇంకెక్కడ రాముడు స్వామి, ఏమీ లేదు, నీవు ఇటువంటి స్థితి కలిగింది, మూర్ఛపోయితే నేనే తీసుకొచ్చి ఇక్కడ ఉంచాను యుద్ధం నుంచి అన్నాడు ఆయన. అప్పుడు రావణాసురుడు ఎంత బాధపడతాడో, ఏమంటాడు ఆయన, అయ్యయ్యో ఏమిరా ఎంత తప్పు పని చేశావు, ఎందుకో తెలుసా, శత్రోః ప్రఖ్యాత వీర్యస్య రంజనీయైస్స విక్రమైః పశ్యతో యుద్ధలుద్దోహం
అయ్యో ఏమిరా నువ్వు తప్పు చేశావు, శత్రోహో ప్రఖ్యాత వీర్యస్య, ఆయన నా శత్రువే, రాముడు నా శత్రువే తెలుసు, కానీ లోకమంతా కూడా రాముడు మహావీరుడు అని అంటున్నారు. రాముడిలో ఎంతటి సౌశీల్యముందో అంతటి వీరత్వం కూడా ఉంది కనుక మహావీర చరిత్ర అని కూడా రాయడం జరుగుతుంది. కనుక మరి మహావీరుడు ఆయన యొక్క వీరత్వం అనేటువంటిది నేను ఈ రోజే చూచాను. ఎంత అద్భుతంగా యుద్ధం చేశాడు ఆయన, ఏ రకంగా తాను బాణాలు వేస్తున్నాడు, ఆయన వేసినా కోతే నేను ఎట్లా ప్రతిఘటించాను, దాన్ని ఎట్లా ఎదుర్కొన్నాను, ఇది చూస్తూ ఉంటే నాకు ఎంతో కాలం తర్వాత నా భుజములకి ఒక దురద పోయినట్టుగా అనిపించింది. నాకు కావలసిన తృప్తి కలిగింది. ఎందుకంటే నేను వీరుణ్ణి కనుక వీరత్వాన్ని చూపుతుంటే నాకు తగినంతగా ఎదిరించగలిగేటువంటి వీరుడు దొరకాలి అని ఎంతో కాలం చూస్తూ ఉన్నాను. చాలా మంది దేవతలు ఎదిరించాను, కానీ వాడు చూస్తేనే పరిగెత్తిపోయినారు, ప్రతివాడు లొంగిపోయినాడు. ఇలాగ ఎక్కడ కూడా ఏ లోకంలో కూడా నేను ఎవరిని కదిలించినా ఎవరిని ఆక్రమించినా వాడు లొంగినారే తప్ప నాకు నా భుజబలాన్ని, నా వీరత్వాన్ని, నా శక్తిని చూపగలిగే అవకాశం ఎక్కడ కలగలే, నాకు తృప్తి కలగలేదు. అటువంటిది ఆ రాముడితో యుద్ధం చేస్తూ ఉంటే ఇక్కడ ఈ యుద్ధంలో ప్రాణం పోయినా సరే కానీ నాకు కావలసినటువంటి ఒక అద్భుతమైన వీర ఆనందం కలిగిందే. అటువంటి స్థితిలో నాకు కాకుండా చేశావా, పశ్యతో యుద్ధలుద్దోహం, ఆ చూస్తూ ఉంటేనే ఇంకా కాసేపు యుద్ధం చేయాలి, ఇంకా యుద్ధం చేయాలనిపించింది. అలాంటి స్థితిలో కృతహా కా పురుషస్త్వయా, నన్ను పిరికివాడి కింద చేశావురా, ఎంత తప్పు చేశావు అన్నట అంటూ అక్కడ రాముని ముందు కాకపోయినా తాను ఎక్కడో ఒక చెట్టు కింద ఉన్నా కానీ తాను పరోక్షంగా ఇండైరెక్ట్ గా రాముని యొక్క వీరత్వాన్ని తాను పొగిడాడు రావణాసురుడు. కనుక శత్రోహో ప్రఖ్యాత వీర్యస్య అన్నాడే. అబ్బా ఏమి తెలివిగా వాడు, ఏం శక్తివంతుడు అని అన్నాడే. కనుక రాముడు దానివల్ల అటేంటి రావణాసురుడు కూడా మెచ్చుకోగలిగేంత పరాక్రమ గుణముని తన కలవాడు అనేది చూపించాట. అందువల్లనే ఇక్కడ రాముడిని అందరూ రామ రామ అంటారు. ఆ రాముడిలో ఏమి గొప్పతనము అనుకుంటున్నట అక్కడ వాల్మీకుల వారు చేస్తారు. రాముడు సత్యేన లోకాన్ జయతి దీన అందానేన రాఘవ అని అలా చేస్తే గురుం శుశ్రూషయా వీర ధనుషా యుధి శాస్త్రవాన్ అంటే అలాగా సామాన్యమైన లోకాన్ని సత్యవ్రతంతో అందరినీ కూడా అయ్యో ఇంత సత్యవంతుడు రాముడు, ఎంత మంచివాడు అని అనిపించుకుంటాడు. అలాగే దీనులు దిక్కులేని వారుంటే వాళ్ళకు సహాయం చేసి వాళ్ళ చేత కూడా మన్నలు పొందుతాడు. ఆచార్యులు గురువులుంటే వాళ్ళ సేవ ద్వారా వాడు తృప్తి పొందుతాడు. ఎవరూ వినకపోతే ధనుషా యుధి అంటే ధనుస్సు ఎత్తాడంటే ఆయనకుండే వీరత్వాన్ని చూపైనా సరే శత్రువులు లొంగ తీసుకోగలిగే శక్తి కలవాడు గనక శత్రువులు మిత్రులు అనే తేడా లేకుండా సకల జనములంతా కూడా రాముడికి అధీనమైన వాళ్లే అనేటువంటి విషయాన్ని రాముడి యొక్క వైభవం చెప్పేటప్పుడు వాల్మీకుల వారు అక్కడ చెబుతారు. అక్కడ అలాగే ఇక్కడ కూడా సరిగ్గా ఆ రావణాసురుడి యొక్క గుణాన్ని అంటే రావణాసురుడి చేత శత్రువు చేత కూడా తాను అబ్బా అనిపించగలిగేటువంటి గుణము ఈయనకుందట. ఏమిటి పరాక్రమం. కనుక ఇక్కడ స్వామి కూడనివాడు కలవనివాడు రావణాసురుడైనా ఈయనకుండే వీరత్వాన్ని చూచి మానసికంగా ఆయనకు జోహార్లు అర్పించాడు ఆయన. కనుక అటువంటి లక్షణం కలవాడివి కూడారై వెల్లుం షీర్ అటువంటి గుణం కలవాడట. ఇక తటస్థులుంటారే, పట్టించుకునే వాళ్ళు ఉంటారు. అసలు దేవుడేమిటో దాని ఏమిటో వాడికి అది లేదు ఇది లేదు, అవుననుడు కాదనుడు. అలాంటి వాళ్ల కోసము తాను రకరకాల చర్యలు చేసి వాళ్ల జీవితంలో రకరకాల సంఘటనలు కలిగితే ఆ సంఘటనలో తాను ఆదుకుంటూ రక్షిస్తాడట. అంటే ప్రతివాడికి మనసులో అంతర్యామిగా ఉన్నాడు కదా. అంతర్యామిగా ఎందుకున్నాడు, కనిపించకుండా ఎందుకుంటాడంటే మన్ను స్వామి వీడు ఎప్పుడు పిలుస్తాడో ఎప్పుడు రక్షించమంటాడో అప్పుడు తాను సిద్ధంగా ఉండాలనట. అంటే సామాన్యంగా భగవంతుని గురించి కూడా ఆలోచించని వాడు, పరమాత్మను పిలవనివాడు, నాస్తికుడు అయినప్పటికీ కూడా ఒక్కొక్కసారి వాడి జీవితంలో ఎదురయ్యేటువంటి ఆపత్తులప్పుడు ఒక్కోసారి స్వామి అనే అవకాశం ఉంది. కష్టం వచ్చినప్పుడు అమ్మాని పిలుస్తామే. అలాంటి స్థితి అమ్మను వ్యతిరేకించిన, అమ్మను కాదన్నా అమ్మా అనే మాటనే
వాడిని ఎలాగా బాధను తొలగిస్తుందో అలాగే ఒకవేళ పరమాత్మ రామ కృష్ణ ఏదో అనుకున్నాడనుకోండి, వాడు సహజంగా అన్నప్పటికీ కూడా ఆ లోపల ఉన్నవాడు తక్షణమే వాడిని వెళ్లి రక్షిస్తాడట. ఇలాగా వానికి జీవితంలో అనేకమైనటువంటి సంఘటనలు కలిగజేయడం, ఆ సంఘటనలో తాను తప్పించే ప్రయత్నం చేయడం. అనుకుంటా మనం ఎక్కడో పెద్ద యాక్సిడెంట్ అయింది, అందరూ పోయినారు, ఒకడు మిగిలాడు. వాడు ఏమనుకుంటాడు, దేవుని దయ వల్ల నేను బతికాను, వాడు ఎంత నాస్తికుడైనా సరే. అలాగా ఇటువంటి సంఘటనలు వచ్చినా తాను ఒక్కొక్కసారి సంఘటనలు కల్పించి తద్వారా వాడు రక్షించే ప్రయత్నం చేస్తాడు. లేదా కొంతమందికి సామాన్యంగా కొన్ని విషయాల్లో చాలా అభిరుచి ఉంటుంది. ఎక్కడైనా కొంతమంది సౌందర్యాన్ని అంటే అందాన్ని ఆస్వాదించే స్వభావం ఉంటుంది. నేచర్ లో ఉండే బ్యూటీస్, అలాగే ప్రకృతిలో సైట్ సీయింగ్, వీటి మీద చాలా ఇష్టమే. అలా లేదా అందం ఎక్కడ ఉంటే దాన్ని ఆస్వాదించే లక్షణం కలవాడు ఉంటారే, వాళ్లకు తన అందముతో ఆకర్షిస్తాడనమాట. అంటే ఏమిటి, తన దివ్యమంగళ విగ్రహమును చూపిస్తూ ఉంటే అబ్బా ఎంత బాగుందండి అనిపిస్తుంది. అంటే పరమాత్మ కాకున్నా కనీసం అబ్బా ఎంత బాగుంది ఈ విగ్రహం అని అనిపించేట్టుగా కూడా చేయగలిగేటువంటి తన సౌందర్యం ద్వారా, తన సౌలభ్యం ద్వారా, తాను వాళ్ల వెంబడి అంతర్యాముగా ఉండడం ద్వారా అయినా సరే తనకు దూరమైన వాళ్లను ఎప్పుడో ఒకసారి తన వైపు వచ్చేట్టుగా చేసుకోగలిగే కళ్యాణ గుణం గలవాడు పరమాత్మ. అలాగా లోకములో అందరు ఎవరిని ఏదో రకంగా దగ్గరికి తీసుకోవాలని మనకు తెలుసు కదా. ధనుర్ధాసు అనేవాడు సామాన్యంగా తాను ఒక ప్రియురాలు యొక్క వ్యామోహంలో పడి అందాన్ని కోసం చూస్తున్న వాడిని భగవద్ రామానుల వారి యొక్క కృప వల్ల రంగనాథుని యొక్క అందాన్ని ముగ్ధుడైపోయి తాను వశమైనాడే. అలాగా స్వామి తన సౌందర్యాన్ని చూపి కూడా కొందరిని, తన శక్తిని చూపించి మరికొందరిని, తన సౌశల్యాన్ని చూపించి మరికొంతమందిని, సౌలభ్యాన్ని చూపించి మరికొందరిని, తన వాత్సల్యాన్ని చూపించి మరికొందరిని, ఇలాగా స్వామికి ఉండేటువంటి సకల విధములైన కళ్యాణ గుణముల ద్వారా లోకాన్నంతా కూడా నీవు దగ్గరికి చేర్చుకోగలిగే శక్తి కలవాడు స్వామి అని కూడారై వెల్లుం సీరు గోవింద. అందువల్ల గోవింద అంటే భూమిని రక్షించేవాడా, గోవింద అంటే పరాత్పరుడమైనటువంటి వేద ప్రతిపాద్యుడైన పరమాత్మ, నీకు అన్ని శక్తులున్నాయ్యా అని అంటూ గోవింద, నువ్వు గోవులను కదా కాపాడడానికి వచ్చిన వాడివి. అందువల్ల ఇంతమందిని ఇన్ని రకాలుగా నీ దగ్గరికి, నీలో చేరని వాళ్లను నువ్వు చేర్చుకోవడానికి ప్రయత్నం చేశావే, మరి మేము స్వయంగా నీ దగ్గరికి చేరుకున్నాం స్వామి. అందువల్ల వాళ్ళందరి మీద కటాక్షం చూపించేసి వాళ్ళందరి మీద నీ చల్లని చూపులతో వాళ్ళని రక్షించిన ప్రయత్నం చేశావు కనుక స్వామి, మరి మేమైతే నీకోసం తప్పించి నీ దగ్గరికి వచ్చాం కనుక మరి మమ్మల్ని నీలో చేర్చుకోవద్దా, మా కోరికలు తీర్చవద్దా అనంటూ చెప్పడం కోసం వాళ్లను జయించిన వాడివి అంటూ అంటే పరమాత్మ వాళ్ళని జయించాడంటే ఇక్కడ వ్యాఖ్యాతలు మన పెద్దలు ఒక వివరణ ఇచ్చారు. అంటే గోవింద వెల్లుం షీర్ గోవింద, నీవు అందరు జయించావు, నీ దగ్గరికి రాని వాళ్ళను కలవని వారిని కూడా నువ్వు జయించావంటే అంటే అర్థమేంటి, కలవని వారినేమో యుద్ధం చేయిస్తాడు, కలిసిన వారినేమో వాళ్ళు లొంగిపోతాడట. కలవని వారినేమో తాను జయిస్తాడు, కలిసిన వారికేమో తాను లొంగిపోతాడట. ఇదే జరిగింది కదా ఇప్పుడు. గోపికలకు తాను లొంగిపోయినాడు, ఎందుకంటే భక్తి పరవశుడు అయిపోతాడనమాట స్వామి. అందుకొరకే విజితాత్మ విధేయాత్మ అనే మాటల్ని మనం 2-3 సార్లు అనుకున్నాం. విజితాత్మ విధేయాత్మ అనేది విష్ణు సహస్రనామంలో జయింపబడేటువంటి స్వామి. ఇతరులను జయించవచ్చు, లేకపోతే ఒకసారి మనం ఆయన యొక్క మనస్సును దోచుకుంటే ఆయన యొక్క కృప కలిగేట్ చేస్తే మనకు విధేయుడై ఉంటాడనమాట. కనుక ఇక్కడ చెబుతూ స్వామి అంటే పరమాత్మ యొక్క కళ్యాణ గుణములని చెబుతూ ఇన్ని గుణములు కలవాడు గోవిందుడు అని చెప్పి అలాంటి గోవులను రక్షించడానికి ఇక్కడికి వచ్చినావు స్వామి. మరి నేను గోపికలం కదా, కనుక మమ్మల్ని చూడు, మా లక్షణం చూడు, మమ్మల్ని కలుపుకో అని ప్రార్థిస్తూ మొదట స్వామి యొక్క ప్రార్థన చేసినారు. ఈ వాక్యంలో మనకేమిటంటే స్వామికి ఉండే లక్షణాల్లో విరోధి నిరసనత్వం అంటుంది. అంటే తనకు పడిరాని వాడెవరున్నప్పటికీ కూడా తనకు విరోధులందరినీ కూడా తొలగించగలిగే శక్తి, తన పరమాత్మ విషయంలో విరోధం చేసే వాళ్ళందరినీ కూడా వాళ్ళలో ఉండే విరోధాన్ని, శత్రుత్వాన్ని తొలగించగలిగే శక్తి పరమాత్మకున్నది అనేది విరోధి నిరసనత్వం అన్నమాట. ఇది మొదటి వాక్యంలో. మనకు చివరకు ఒకటి ఉంది, ఏంటి కూడి ఇరుందు కుళిరిందు అనే మాటలో కూడి ఇరుందు అంటే కలిసి ఉండి అందరం కూడా అనుభవించాలన్నప్పుడు అప్పుడేమిటి, దీని అర్థం ఏంటి అనమాట. మొదటి వాక్యంలోనేమో మనకి
తనను కలవని వాళ్ళ గురించి విరోధం చూపి వాళ్ళ విరోధాన్ని తొలగించుకుని వాళ్ళు కలుపుకోవడం. ఆ తర్వాత చివరి వాక్యాల్లో కూడిరుందన్నప్పుడు వాళ్ళతో కలిసి ఉండి తాను అందరితో పాటు తాను ఆనందాన్ని అనుభవించడం అన్నమాట. అంటే పరమాత్మ యొక్క ఉండే ఈ మొదటి వాక్యము, ఈ పాసలో ఉండే చివరి వాక్యము, రెండింటి మధ్య ఉండే తత్వం తర్వాత వదులుకుంటే ఈ రెండింటి కలిపి తెలిసినప్పుడు మనకు తెలిసే సారాంశం ఏమిటి అంటే పరమాత్మ ఎంత చక్కని కళ్యాణ గుణములు కలవాడంటే తనలోకి రాని వాణ్ణి కూడా తన దగ్గర చేర్చుకొని వాళ్ళతో పాటు తాను ఉండి అందరికీ కూడా భగవద్ అనుభవాన్ని ఇవ్వగలిగేటువంటి సమర్థుడు, ఇవ్వగలిగేటువంటి కృపామంతుడు అని చెబుతూ ఒకవేళ మనలో పరమాత్మకి దూరంగా ఉండేటువంటి ఒక స్వభావం ఉన్నా దాన్ని తొలగించి తానే మన దగ్గరికి వచ్చి మనతో కలిసిమెలిసి ఉంటాడు, మనం రక్షిస్తాడు అని చెప్పడం కోసం ఈ రెండు వాక్యాలు మనకు మొదటిది చివరిది కనిపిస్తుందన్నమాట. ఈ రకంగా ఈ రెంటి మధ్య ఉన్న స్థితిని చూపిస్తూనే ఇక ఇప్పుడు దాంట్లో వీళ్ళు ఏమడగబోతున్నారు, వాళ్ళు ఏమి ఇవ్వబోతున్నాడు ఇక్కడ చెబుతారన్నమాట. కూడారై వెళ్ళం సీరు గోవింద ఉందన్నై పాడి పరైగొండు. మేమేం చేశాం తెలుసా, ఇంతకాలం దాకా ఉందన్నై నిన్ను పాడి పరైగొండు. పాడి అంటే నిన్ను పాడుకున్నాం, భగవన్నామస్మరణ చేస్తూ వచ్చారే మొదటి నుంచి ఇప్పటిదాకా మాయనయమన్ను అని ప్రారంభించేసి అంతేకాదు మొదటి పాస నుంచి కూడా పాడు 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 అంటే ఇక్కడ అమ్మ చెప్పిన మాట ఒకటి. దీంట్లో మనం చెప్పామే ఏమిటి, అర్థపంచకములో పరమాత్మను పొందడానికి ఉండేటువంటి ఉపాయ స్వరూపం కూడా ఒకటి ఉంటుంది. అది దీంట్లో చూపించింది ఈ మొత్తము పాసరాల్లో అని మనం ఇదివరకే సేవించాం గనక అందులో ప్రధానంగా ఏమిటంటే కలవు సంకీర్చ కేశవం. పరమాత్మని ఈ కలియుగంలో మనకు పరమాత్మ నామస్మరణ భజననే ప్రధానమైంది. ఇది పరమాత్మ యొక్క అనుగ్రహం కలగడానికి. అంటే భగవంతుని పొందడానికి అనేక మార్గాలు ఉండొచ్చుగాక. ఆయన కోసం తపస్సులు ఉంటాయి, ఆయన కోసం యజ్ఞాలు చేస్తారు, ఆయన కోసం యాగాలు చేస్తారు, ఆయన కోసం ఇంకేమో ఎన్ని చేసినప్పటికీ కూడా ఇవన్నీ ఈ సంసారంలో ఉండి మనకు అనేకమైన సమస్యల్లో ఉన్నటువంటి మనకు అవి సాధ్యం కావు. సాధ్యమయ్యేది ఒకటే, వీలైనప్పుడల్లా తోచినప్పుడల్లా సమయం దొరికినప్పుడల్లా భగవన్నామ స్మరణ చేయడం. ఇదే ముఖ్యవద కనుక అది చాలు పరమాత్మ యొక్క అనుగ్రహం మన మీద కలగడానికి అనేది ఆండాళ్ తల్లి యొక్క ప్రత్యేకమైన మెసేజ్ అన్నమాట. అందువల్ల మేము కూడా పాడి అన్నమాట. గోవింద ఉందన్నై ఏదో పాడడం కాదు, ఉందన్నై పరమాత్మ గురించే పాడనమాట. ఆ పరమాత్మ లీలలు, పరమాత్మ తత్వం, పరమాత్మ శక్తి, పరమాత్మ చరిత్రలు, పరమాత్మ కళ్యాణ గుణాలు చెప్పేటువంటి నామాలు పాడి ఉందన్నై అని చెప్పి ఇక్కడ గోవింద ఇక్కడ మేము పాడి పరైగొండు ఎందుకు వచ్చాము మేము పరైగొండు అంటే మాకు పర కావాలి మొదలైనారు కదా. మొట్టమొదటినే మొదటి పాసరంలోనే మనకు స్వామియే పరై అంటే మనకు కావలసినటువంటి తప్పెట్లు తలాలు ఇస్తాడని ఒక అర్థం చెప్పుకున్నాం. ఇక్కడ నారాయణనే నమక్కే పరై తర్వాన్ మనకే ఇస్తాడు అన్నాడు. అంటే ఈ మొత్తం వ్రతమంతా కూడా దేనికోసం పరై అన్నమాట. ఈ పర అనేటువంటి సామాన్యమైనటువంటి శబ్దం ఉన్నా దాని వెనుక మనకు ఎన్నో రకాల అర్థాలు ఉంటాయన్నమాట. దీన్ని ధ్వని అంటాం మనం. అంటే సామాన్యంగా వ్రతం చేయడానికి కావలసినటువంటి ఒక సామాన్యమైన వస్తువుకు పర అనేది తమిళంలో చెప్పుకున్నాం మనం ఇక్కడ. కానీ ఇక్కడ వీళ్లకు మనసులో ఉండే ఉద్దేశాన్ని బట్టి మనకు దానికి అర్థం చెప్పాల్సి వస్తుందన్నమాట. కనుక పర అంటే పురుషార్థము అనేది స్పష్టం పరిచారు. పురుషార్థం అంటే మనం కోరే కోరిక, అంటే మనకేం కోరిక ఉంటుందో దాన్ని బట్టి మనకు భౌతికమైన కోరికలు కావాలా, ఆయుష్ కావాలా, ఆరోగ్యం కావాలా, సిరి సంపదలు కావాలా, మోక్షం కావాలా, ఏది కావాలన్నా పరై అని అర్థం అన్నమాట. కనుక ఈ పరై అనే అర్థంతో ఎవరెవరి కోరికలున్నాయో ఆ రకంగా అర్థం చేసుకోవడం. దీన్ని ధ్వని అర్థం అంటాం. అంటే సామాన్యంగా మనం చూస్తామే ఒక చోట ఒక ఉదాహరణ ఇస్తాడు అలంకార శాస్త్రంలో. ఒక చోట చాలా మంది అందరూ కలిసి ఉన్నారట. కలిసి ఏదో చర్చ జరుగుతూ ఉంది. అందులోకి ఎవరో అన్నారు రాత్రి అయిందండి అని. రాత్రి అయింది అన్నవనే ఒకళ్ళు లేస్తున్నారు. రాత్రి అయిందంటే అర్థం ఏంటి అంటే ఆ లేచే వాళ్లకు ఏం ఆలోచన, రాత్రి అయింది అంటే రాత్రి వరకు మేటి దొంగతనం చేసేవాడు ఉన్నాడట అనుకొని రాత్రి అయింది కనుక దొంగతనానికి సమయం అయింది అని అర్థం చేసుకున్నాడట. రాత్రి అయిందంటే పూజ చేసుకునేవాడు ఉన్నాడు అనుకోండి, రాత్రి పూజ చేసుకోవడానికి సమయం అయింది అని అర్థం అనమాట.
రాత్రి అయిందంటే ఇంకేదో ఇలాగా నైట్ డ్యూటీ చేసేవాడు అనుకోండి, నైట్ డ్యూటీకి వెళ్ళాలి అని అర్థం. కనుక ఒక రాత్రి అయింది అని ఒక మాటతోటి ఎవరి తోచిన అర్థం వాళ్ళు ఎట్లా తీసుకుంటారో అట్లాగే ఇక్కడ పరాయి అనగానే ఎవరికి తోచిన అర్థం వాళ్ళకి. కనుక లోకానికి కావలసినటువంటి వ్రతం వల్ల వాళ్ళకు పాడి పంటలు అన్ని రకాల సుఖశాంతులు కావాలి కనుక పరాయి అంటే ఆ పురుషార్థాన్ని లోకానికి ఇవ్వమని. గోపికలకి ఏమిటి, ఇక్కడ కృష్ణుడే కావాలి, నీవే కావాలన్నారు కదా. కనుక ఇక్కడ ఉన్నయి అరిత్యత్తు బంధం ఇదని చెప్పారు. నువ్వు కావాలి, మాకు నీతో నీ సేవ కావాలి, నీతో పాటు తిరగడం కావాలి, ఉండడం కావాలి అని అనుకున్నారు కనుక పరాయి అంటే ఇక్కడ కృష్ణ నీ దర్శనము, నీ కైంకర్యము, నీ సేవ మాకు కావాలి. ఇది వీళ్ళ పురుషార్థం అన్నమాట. కనుక దానికోసం అంటే పరమాత్మను ఏ రకమైన ఫలం పొందాలనుకుని మనం ఆశ్రయించినా దానికి భగవన్ నామస్మరణ చేస్తూ ఉంటే చాలు, తద్వారా అన్ని లభిస్తాయి అర్థం అన్నమాట. కనుక పాడి పరైకొండు అన్నప్పుడు అయితే ఇక్కడ పాడడం అంటే భజన చేయడం అనే అర్థం కాదు. పాడడం అంటే జపం చేయడం, నామస్మరణ. అలాగే పాడడం అంటే స్తోత్రం చేయడం లేదా భజన చేయడం. ఇలాగే శబ్దానికి సంబంధించిన భగవన్ నామమును ఏ రకంగా స్మరించినా సరే అది పాట గానం కిందకే వస్తుంది. అది భగవత్తత్వాన్ని పరమాత్మ యొక్క అనుగ్రహం కలగడానికి ఉపయోగపడుతుంది. అందువల్ల మేము తెల్లవారగానే కన్నా ముందే లేచి కృష్ణ నీకోసం పాడి పరైకొండు, మేము వచ్చి నీకోసం వచ్చి మేము ఏదో పురుషార్థం పొందాలనుకున్నాం. లేక పాడడమే మాకు పురుషార్థం, మాకు కావాల్సిందే లేదు. పాడి పరై అన్నట్టు అర్థం ఏంటి, పాడడం అనేది ఇతరులకు భక్తి లేక భజన ద్వారా వాళ్ళకు కావాల్సిన ఫలం వేరు. మాకు నీ యొక్క కళ్యాణ గుణములు అనుభవించడమే, నీ గానం చేయడమే, నీ చరిత్రలు పాడడమే ఒక ఆనందం. ఏదైనా ఒక వస్తువు ఎందుకు కావాలనుకుంటామంటే దానివల్ల మనకు ఆనందం కలగాలి. ఆనందం అనేది దేంట్లో కలిగితే అది వీళ్లకు గానంలో భజనలోనే ఆనందం అన్నమాట, భగవంతుని నామస్మరణలోనే ఆనందం. కనుక వీళ్ళంతా ఎవరు, వీళ్ళని ప్రపంచులు అన్నాం. అంటే పరమాత్మ మీదనే సకల భారములు ఉంచిన వాళ్ళు. సకల భారములు పరమాత్మ ఉంచినాక ఆయననే అనన్యాచింతయంతో మాం ఏజనా పరిపాస్తే అని చెప్పి నన్ను తప్ప మరొకటి కోరకుండా ఉండేవాళ్లకు యోగక్షేమం వహామి, నేనే అన్ని చూస్తానన్నాడు కదా. ఆయన చూసేవాడు ఉన్నప్పుడు అప్పటిదాకా వీళ్ళు ఏం చేయాలి, మరి ఉంటాం కదా మనం. కనుక ఆయన కళ్యాణ గుణానుభవం చేయడం ఇది వాళ్ళకి అదే సంతోషం అన్నమాట. కనుక పాడి పరైకొండు అన్నప్పుడు రెండు పాడడమే మాకు పరై పురుషార్థము అని కూడా అర్థం చెప్పి ఇదంతా ఎందుకు చేశాము అంటే అది అప్పుడు అన్నాడు కృష్ణుడు, సరే ఇదంతా ఉండని మీరు చేసిన పని సరే గాని ఇప్పుడు ఏం కావాలి మీకు అది చెప్పండి అంటే, అవునండి అది చెప్పే ముందు ఒక మాట చెప్తున్నాను. ఏమిటి అంటే పాడై పరైకొండు యాం పెరు సన్మానం. ఇదిగో ఇవ్వడం అనేది ఇస్తావు నిజమే, లోకంలో ఎవరైనా ఇస్తారు. ఇవ్వడం అనేది ఎట్లా ఉండాలి, సన్మానం అంటే అది సన్మాన రూపంలో ఉండాలి. సన్మానం అంటే సత్ అంటే పరమాత్మని, మానం అంటే అతని మీద ప్రేమ అభిమానం ఎట్లా చూపుతామో అలాగే సత్పురుషుల విషయంలో ఎట్లయితే గౌరవం చూపిస్తామో అట్లాగే చక్కని మార్గంలో అందరి మీద కూడా పరమాత్మ మీద తర్వాత మహాత్ముల మీద ఉండేంతటి ప్రేమ అభిమానముతో పాటు అదంతా ఒలకపోసేట్టుగా ఎవరినైతే మనం గౌరవిస్తామో ఎవరినైతే సన్మానిస్తామో వాళ్ళకట్లా చేయాలన్నమాట. దాన్నే సన్మానం అంటాము. సన్మానం అంటే ఏమిటి అంటే వారికి గౌరవాన్ని కలగ చేయడం అన్నమాట. కనుక మేము ఇంత వచ్చినామే, మాకు యాం పెరు సన్మానం, ఇంత దూరం వచ్చాం కనుక మాకేదో సన్మానం చేస్తావు నువ్వు అంటే. యాం అంటే మేమంటే ఎవరు అంటే నీకే అంకితమైన వాళ్లము, నీకోసమే ఉన్నవాళ్లము. అంతేకాదు నారాయణనే నమక్కే పరై తర్వాన్, పరమాత్మనే మనకు ఇస్తాడు, ఇంకెవరు లేదు అంటూ అన్ని భారములు నీ మీద నివేశాం కనుక నీవే తప్ప మరొకటి దేనికి కోరనటువంటి, దేనిని నమ్మనటువంటి నీకే అంకితమైనటువంటి వాళ్ళం మేము. కనుక మమ్మల్ని రక్షించవలసిన బాధ్యత, మాకు కావలసినదంతా కూడా నువ్వేవాలి కదా. ఎట్లిస్తావు అంటే సన్మానం కావాలి అన్నట్టు. యాం పెరుం సన్మానం, మేము పొందే సన్మానం ఎట్లా ఉండాలో చెబుతుందన్నమాట. అంటే ఏమిటి, నన్నాహ ఎంత బాగా ఉండాలో అంత బాగుండాలి. అంటే ఎట్లా ఉండాలి, నన్రాహ అంటే బాగా ఉండాలి. ఏం బాగుండాలి అంటే అర్థం ఏంటి, నువ్వు ఇక్కడ నీవు ఏమిస్తావో మాకు అక్కర్లేదు, ఇచ్చేది కాదు. అంటే ఈ లోకంలో ఇది చాలా గొప్ప విశేషాన్ని ఇక్కడ చెబుతున్నారు. ఏంటంటే మనం ఎవరికి ఏదైనా మన శక్తి కొలది ఏదో ఇస్తాం, ఇవ్వడం వేరు. ఇవ్వడం అనేది గౌరవపూర్వకంగా వాళ్లకు అందించాలి.
గౌరవపూర్వకం అంటే ఎట్లా గౌరవము అంటే ఒకరి కాకుండా ఏదో చాటుకు ఇంత చేశావండి అని ఇచ్చేయడం కాదు. అంటే ఇవ్వడానికి సన్మానానికి తేడా ఉంది. సామాన్యంగా ఒక వ్యక్తి పొద్దున్నాక కూలి చేశాడు అనుకోండి, ఆ కూలి చేసిన వాడికి యజమాని కూలికి తగ్గట్టుగా ఏదో ఇచ్చేస్తాడు, అది ఇవ్వడం. అలా కాదు, ఇక్కడ గౌరవంగా మర్యాదను చూస్తూ వాళ్ల మీద అంటే ఎవరి గురించి అయితే మనం ఆలోచిస్తున్నామో వాళ్ల మీద ఉండేటువంటి ప్రేమ అభిమానం అంతా లోకానికి తెలిసేట్టుగా చేసేది అది సన్మానం. కనుక సన్మానం అనేది ఎంత ఇస్తాము ఏమిస్తామో ప్రధానం కాదు, ఎలా ఇస్తామనేది ప్రధానము. కనుక వీళ్ళు ఏమన్నారు, యాం పెరుం సన్మానం, మేం పొందే సన్మానం మాకు కావాలన్నారు. ఏం సన్మానం మీకు అంటే చెప్తాడు, ఇదిగో ఎందుకు అడుగుతున్నామంటే మేమేమో నీ కోసం కష్టపడి ఇంతగానం ఇన్ని రకాల వచ్చి ఇంత నిన్ను పొందే ప్రయత్నం చేస్తున్నాము. చాలా మంది నీ గురించి ఆలోచించే వాళ్ళు లేరు. ఇక్కడ ఆండాళ్ తల్లి ఒక విషయం చెప్పదలుచుకున్నది. అదేమిటంటే సామాన్యంగా లోకంలో భగవంతుణ్ణి నమ్ముకుని భగవంతుని మీదనే భారం వేసి జీవించే భక్తులుంటే వాళ్లకు అలా ఉండే వాళ్ళు తక్కువ ఉంటే అసలు పరమాత్మకు దూరమై పరమాత్మ ఇచ్చిన వస్తువులన్నీ అనుభవిస్తారు. వాడిచ్చిన నీళ్లు తాగుతారు, వాడిచ్చిన భూమిలో ఉంటారు, వాడు సృష్టించిన గాలి తింటారు, గాలి పీలుస్తారు. అలాగే అన్ని పొందుకుంటేనే వాడు అడుగడుగును రక్షిస్తే రక్షణ పొందుతారు. దాంతోపాటు అన్ని రకాల కూడా వాళ్ళు చేసే ప్రతి పనిలో వాడు తోడ్పాటు చేస్తూ వాడికి వాళ్ళు బిజినెస్ చేసినా వాళ్ళు ఇంకేది చేసినా వాడే అనుగ్రహిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటే ఎన్ని చేసినా అది ఇదంతా పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల కలిగింది అనుకోకుండా ఈశ్వరోహం అహం భోగి అని భగవద్గీతలో చెప్పినట్టు నేనయ్యా నేను చేస్తున్నాననే అహంకారం మమకారం ఇదంతా ఉండి ఆ పరమాత్మకి దూరంగా ఉండేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు దూరంగా ఉండడమే కాదు, ఎవడు పరమాత్మను నమ్ముతాడో ఎవడు భక్తులై ఉంటాడో వాళ్లకుండే మరి వాళ్ల కర్మానుభవాన్ని బట్టి వాడు దరిద్రుడు కావచ్చు, వాడికి పరిస్థితులు శ్రమలు కావచ్చు, ఈ సంసారంలో కష్టాలు ఎదుర్కొనే పరిస్థితి రావచ్చు. వాడేమో ఎదురుగా సుఖంగా ఉండి నాస్తికుడైన సుఖంగా ఉండొచ్చు. వాడు ఏమంటాడు చూశావా, నీ దేవుడంటే ఎక్కడేం చేశాడయ్యా, అనవసరంగా దేవుడు భగవంతుడు పూజ చేసి ఉన్న టైం వేస్ట్ చేసేటువంటి లేజీ ఫెలోస్ అనే భావన కూడా అంటారు వాళ్ళు. కనుక ఎంతమందిని చూస్తాం మనం, ఎంతో మంది హేళన చేసే లక్షణాలున్నాయి. కనుక స్వామి ఇదిగో ఇంతకాలం నేను పట్టుకొని మేము ప్రయత్నం చేశామే, కనుక లోకానికి తెలియాలి పరమాత్మను నమ్మిన వాడికి భగవంతుని మీద విశ్వాసం ఉంచుకున్న వాడికి భగవద్భక్తుడైన వాడికి ఎంతటి లోకాతీతమైనటువంటి సన్మానం జరుగుతోంది, ఎవడికి అందనటువంటి ఒక అద్భుతమైన గౌరవం పరమాత్మ కృప వల్ల కలుగుతుందనేది లోకానికి తెలియాలి స్వామి. అందువల్ల మేము అడుగుతున్నాం, యాం పెరు సన్మానం, మేము పొందే సన్మానం ఎట్లా ఉండాలి అంటే లోకమంతా ఆశ్చర్యపడిపోవాలి. అంటే పరిసినాల్ నన్నాహ వాళ్ళు తెలుసుకుంటే ఎట్లా పొగడుతుండే, అబ్బా యమదృష్టం ఎంత బాగా జరిగింది అన్నట్టుగా ఉండాలి స్వామి. అందువల్ల కృష్ణ మేము కోరేది ఒకటే, నువ్వేమిస్తావో మాకు అక్కర్లేదు, కానీ ఇచ్చేదైతే ఉందో మేము నిన్ను ఆశ్రయించినందుకు ఇతరులకు లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి గౌరవం లేక ఒక మహత్తు మాలో ఉంది అనే సంగతి లోకానికి తెలియాలి అని అడుగుతారు. అంటే ఇక్కడ గోపికలు సన్మానం కావాలనుకుంటున్నారా? వాళ్ళకేంటి సన్మానం అంటే అదేంటి గౌరవం పొందాలనుకునేటువంటి అహంకారంతో అడుగుతున్నారా అంటే అది కాదట. ఎందుకొరకంటే దీనివల్ల లోకం బాగుపడాలట. ఎందుకొరకంటే పరమాత్మను ఆశ్రయించడం వల్ల పరమాత్మను పొందడం వల్ల ఈ అంత అద్భుతమైనటువంటి గౌరవం జరుగుతూ ఉంటే ఓహో భగవంతుని భక్తులకి ఇట్లా జరుగుతుందన్నమాట, కనుక మనం కూడా ఆ పని చేయాలని ఒక అర్థం. అలాగా పరమాత్మనే భక్తులను ఇంతగా మరి మనల్ని చేసినప్పుడు వాళ్ళ విషయంలో మనం కూడా గౌరవించాలి అని లోకానికి, అంటే మనను చూచి లోకమంతా కూడా నీకు మళ్లీ భక్తులు కావాలి, అందుకోసం అడుగుతున్నాం స్వామి. అంతే తప్ప మా కోసం కాదు. నీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరగాలనుకుంటే నీ జీవులంతా నీ వాళ్ళు కావాలనుకున్నప్పుడు నిన్ను ఎవరు పొందుతున్నారో వాళ్లకు అద్భుతమైనటువంటి ఒక గౌరవం చేయాలి. అందువల్ల కనుక భగవదారాధన కన్నా భాగవతారాధన గొప్పది. కనుక భాగవతోత్తములను మనం గౌరవిస్తే లోకమంతా పరమాత్మ సంతోషం కలుగుతోంది అనే విషయం లోకానికి తెలియాలి. కనుక అంత గొప్పగా సన్మానించబడుతున్నాం తప్ప మా కోసం కాదు స్వామి, ఇదంతా నీ కోసమేనయ్యా. నీ పేరు లోకానికి అందాలి కదా, నిన్ను ఆశ్రయించిన వాళ్లకు జరిగే వైభవం ఏమిటి తెలిస్తే కదా నిన్ను ఆశ్రయిస్తారు. కనుక అలా చేయమని ప్రార్థిస్తారు. కన్నా అంబెర్ సన్మానం అంటే ఎలా ఉంటుంది, ఎలా ఉండేదేమి కనుక ఇక్కడ ఒక విషయం చెబుతాను నేను మీకు ఉదాహరణ అని అంటూ
గోపికలు అంటున్నారు, అక్కడ ఆండాళ్తారు చెప్పిస్తుంది ఏంటంటే ఆనాడు ఎట్లా సన్మానం జరగాలి అంటేనట, రామచంద్రుడు సరే రావణవధ జరిగిన తర్వాత సీతారాములు అయోధ్యకు చేరుకున్నారు. అప్పుడు శ్రీరామ పట్టాభిషేకం జరిగింది. ఆ జరిగిన తర్వాత ఏమవుతుందంటే ఆ పట్టాభిషేక సందర్భంలో ఎందరో దేవతలంతా వచ్చి వాళ్ళు కానుకలు ఇచ్చారు. ఇంద్రుడు వచ్చి ఒక బ్రహ్మాండమైన మాలను ఇచ్చాడట, అద్భుతమైనటువంటి దివ్యమైన మాల. అది తీసుకొచ్చి శ్రీరామచంద్రుని మెడలో వేశాడాయన. వేసిన తర్వాత కాసేపటికి రాముడు చూచి అటు ఇటు చూచి తన మెడలో ఉన్నటువంటి ఆ హారాన్ని తీసి సీతమ్మతో చూచి, అమ్మా ఇదిగో నేను నీ చేతికిస్తున్నా, ఇట్లా పట్టుకుని అంటున్నాడు ఇక్కడ, నీవు ఎవరికి కావాలనుకుంటే శుభగే వైదేహి, ఎవరైతే వీరుడో, ఎవరైతే నీకు ఇష్టమైన వాళ్ళో, ఎవరైతే నీ ప్రియులో వాళ్లకు నువ్వు ఇది ఇయ్యు అని అడిగిందట. అడిగేటప్పటికీ ప్రదేహి శుభగే, ఈ మాలను నువ్వు ఇవ్వు అని చెప్పగానే అక్కడ అందరు కూర్చున్నారు నిండు సభలో. సీతమ్మ చేతులు పట్టుకుందట. పట్టుకొని ఎవరికి ఇవ్వాలని అక్కడ ఇక్కడ చూచింది. సుగ్రీవుడున్నాడు, అంగదుడున్నాడు, మిగతా వాళ్ళంతా ఉన్నారు. అందరూ అనుకుంటున్నారట నాకు వేస్తుంది. అందరు చూడగానే అతను ఏమైపోయిందట, చక్కగా అటు ఇటు వెళ్లి అక్కడ అటు ఇటు చూసేటప్పటికి కింద చూస్తే ఆంజనేయ స్వామి కనిపిస్తున్నాడు. ఆంజనేయ స్వామి మెడలో వేసిందట. ఎందుకు వేసింది అంటే ఆంజనేయుడు చేసిన ఉపకారాన్ని దృష్టిలో పెట్టుకోవడమే కాకుండా ఆంజనేయుడికి ఉండేటువంటి ఒక భక్తి తత్వం అక్కడ ప్రకటించబడిందట. అందరూ ఆ సభలో కూర్చున్నప్పుడట అందరూ సింహాసనం దగ్గర కూర్చున్నారు. రాముడిని లాంటిలాగా అక్కడ అంతే పెద్ద సభ గనుక సుగ్రీవుడు మహారాజు, ఆయనకొక సింహాసనం, ఇంకెవరో మహారాజు అంగదుడు, ఆయనకో సింహాసనం, అలాగా అందరికీ సింహాసనం కూర్చున్నారు. గాని ఒక్క ఆంజనేయ స్వామి యొక్క పాదాల దగ్గర కూర్చున్నాడట. కనుక ఎవరు పరమాత్మ పాదాలను ఆశ్రయించి ఉంటారో అలాంటి వాళ్లకే అమ్మవారి యొక్క కృప కూడా కలుగుతుంది అని చెప్పడం కోసం అందరూ అనుకున్నట్టు, అబ్బా అమ్మ యొక్క అదృష్టం ఎంత, ఆంజనేయుని అదృష్టం ఎంత గొప్పది, అమ్మ అనుగ్రహం కలిగిందనుకుని మాకు లేకపాయనే అని అందరూ బాధపడ్డారట. కనుక అందరూ అలాగా నిండు సభ లోపల తాను వేసినటువంటి హారాన్ని ఆంజనేయ స్వామికి ఇస్తే ఎంత గౌరవం కలిగిందో అలాంటి సన్మానం మాకు కావాలి. అంటే నువ్వు ఏదిస్తావో నీ చేతుల ద్వారానో లేకపోతే నీ ప్రక్కకున్న నీలాదేవి ద్వారానో మాకు ఇవ్వాలి అన్నట్టుగా ప్రార్థించారట. కనుక అటువంటి సన్మానం కావాలి. ఏం సన్మానము అన్నప్పుడు చెప్తారు వాళ్ళు, ఏమిటో ఏం చేస్తావు స్వామి, ముందు మేము ఆడవాళ్ళంగా మాకేమి లేదు, ముందు మాకు కావలసిన ఆభరణాలు ఇవ్వని కోరుకున్నానమాట. అందువల్ల చూడగమే తోల్వలయే తోరే సెబిప్పూవే పాడగమే ఎన్ననయే పరగలన్నం యామునివోం. మాకు రకరకాల ముందు మాకేం కావాలి అన్నాడు. ఏం కావాలండి స్వామి, మాకు నగలు కావాలి అంటే సామాన్యంగా తల్లులు ఎక్కువగా కోరేది ఆభరణాలు. అలాగే గోపికలు కూడా అది కోరుకున్నారట. మేము ఎన్నడూ కూడా తెలియదే మాకు అనుకుంటూ ఏమి నగలు కావాలి అని అడిగితే, ఏమి స్వామి మాకేం తెలుసు కనుక, ఎన్నడూ ఒక నగలో పెట్టుకున్నామా, మేము పశువులు పడిపోతాము, ఏదో గడ్డి తీస్తాము, ఇంకేదో పని చేస్తాం గాని చేతికి నగలు మాకేమి ఉంటాయి కనుక, ఇదిగో మేము చాలా మందిని చూస్తాము, అందరు కూడా బాగా ఉన్నవాళ్లు చేతులకు కొన్ని పెట్టుకుంటారు, దండ గడియాలు వేసుకుంటారు, చెవులకు కొన్ని పెట్టుకుంటారు, మెడలో కొన్ని వేసుకుంటారు, కాళ్లకు కొన్ని పెట్టుకుంటారు, అవన్నీ ఉన్నాయి కదా, అటువంటివన్నీ మాకివ్వు అన్నారు తప్ప. అంటే అమాయకత్వాన్ని చూపిస్తున్నారన్నమాట ఇక్కడ. మాకు అసలు ఏ నగలు ఎట్లా ఉంటాయో మాకేం తెలుసు స్వామి. కనుక చూడగమే తోల్వలయే తోడే, చూడగమంటే చేతుకు వేసుకునే కంకణాలు గాజులు, అలాగే దండకు పెట్టుకుని తోల్వలయే దండకు పెట్టుకుని దండ గడియాలు, లేకపోతే మరి చెవులకు పెట్టుకుని దుద్దులు, లేకపోతే ఇలాగా కాడు పెట్టుకుని పాంజాములు, లేకపోతే కడియాలు, ఇలాంటి ఉన్నాయా, ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి కదా. పలగలన్నం యాముని ఓం, అవి ఏముంటాయో మాకేం తెలియదు స్వామి. మా శరీరంలో ఎక్కడెక్కడ ఏది అలంకారం కావాలో, ఎన్ని రకాల నగలు కావాలో అవన్నీ మాకు కావాలి అన్నమాట. అంటే సరే అన్నాడు. సరే కాదు, ఏమన్నా మేము పెరు సన్మానం, మేము పొందే సన్మానం ఎట్లా ఉండాలన్నాము అంటే నీవు ఇచ్చే నగలు కూడా ఎట్లా ఉండాలంటే ఈ సమాజంలో
పరమాత్మను నమ్మకుండా ఉండేవాళ్ళు మిగతా వాళ్ళతో ఉన్నారే, నీవిచ్చిన సిరి సంపదలతో గర్వించేవాళ్ళు, వాళ్ళందరికీ కూడా అబ్బా ఎక్కడి అంత తృప్తి కలగాలి, ఆశ్చర్యం కలగాలి. అంటే లోకములో కూడా దొరకనివి కావాలన్నమాట. ఈ గాజులు ఎక్కడి అండి, ఈ కడియాలు ఎక్కడి అని అనుకోండి, ఎక్కడ దొరికినాయి, ఎక్కడ తెచ్చారని అడిగితే ఎక్కడి అండి, మాకు కృష్ణుడిచ్చాడు అని సాక్షాత్తుగా మా కోసమే సృష్టి చేశాడు అన్నంతగా మనం చూపిస్తే, అంటే లోకంలో ఎవరు కూడా దొరకనటువంటి వస్తువుగా నీవిచ్చినట్టుంటే అప్పుడు నీ యొక్క మాకు నిన్ను ఆశ్రయించడంలో కలిగే సన్మానం కలుగుతోంది కనుక గోవిందా ఆ సన్మానం చెయ్యు అన్నారు ఇక్కడ. అంటే సరే మంచిది అన్నాడు ఆయన. సరే మంచిది కాదయ్యా, ఆ గాజుల్ని వేస్తే నువ్వే యా అంపెరు సన్మాను నాడుపు గజం పరిసినాలన్నా చూడగమే తోల్వలయే తోడే సెవిప్పూవే పాడగమే పరగలను యాముడివోం. మేము ధరించాలంటే ధరిస్తాము, కానీ ఎట్లా ధరిస్తాం తెలుసా, నువ్వు పెట్టాలి మాకు. సన్మానం అంటే ఎట్లానండి, మన చేతికి ఇచ్చేసి పెట్టుకోవడం కాదు. ఎవడు గొప్పవాడో వాడు స్వయంగా వచ్చి స్వయంగా వాడు శాలు గప్పినా సరే, చేతికి ఏదిచ్చి పూల మాల వేసినా సరే, కానీ 10 మందిలో అందరూ కూడా ఇంత గొప్పవాడు అని లోకమంతా ఎవడి గురించి అనుకుంటున్నాడో వాడు వచ్చి ఈ ఎదుటి వారికి సన్మానం చేసేవాడిని స్వయంగా చేస్తే అది గౌరవం. కనుక స్వామి మేము వేసుకున్నది కాదు, నీవు స్వయంగా వచ్చి చేతులకు గాజులు తొడిగితే, దండ కడియాలు పెడితే, చెవులకు కమ్మలు పెడితే, ఇవన్నీ నువ్వు చూస్తుంటే అబ్బా సాక్షాత్తుగా కృష్ణుడు ఎంతగా వీళ్లకు అధీనమై ఉన్నాడని లోకమంతా అనుకుంటుంది. అది మాకు సన్మానం. కనుక నీవిచ్చేవి నీవు స్వయంగా చేయాలి. యావుని ఓం. సరే అట్లాగే చేస్తాను. ఆ తర్వాత ఏం కావాలి అంటే ఆడియుడు పోం. ఆ తర్వాత వస్త్రాలు కావాలి స్వామి, మేము కట్టుకునే చీరలు కావాలి కదా. మేమేదో పశువుల కాపల్లో ఉన్నాము, గొల్ల పిల్లలం, ఎక్కడికో ఏదుంటే అది కట్టుకున్నాం. ఇప్పుడు అట్లా కాకూడదే. ఎందువల్ల నిన్ను నమ్ముకున్న తర్వాత నీ కృప కలిగిందంటే ఎలా ఉండాలి అంటే మాకు వస్త్రాలు కావాలి. వస్త్రాలు కావాలంటే మరి ఎలాంటివి అంటే ఎక్కడ పడితే అక్కడ, ఎంత పడితే అందరు వేసుకునేవి కావు. ఎక్కడ ఏ షాపులో ఎక్కడ దొరకకూడదు. ఇది ఏమిటంటే ఈ వస్త్రాలు ఎక్కడా అంటే ఎక్కడ లేదు, పరమపదంలోని పరమాత్మ దగ్గరను కృష్ణుడి దగ్గరనే దొరుకుతాయి. కృష్ణుడిని ఏమైనా ఆశ్రయిస్తారో వాళ్ళకి ఇంత దొరుకుతాయని అన్నిటికన్నా లోకాతీతమైన దివ్యమైన సౌందర్యం కలిగి అద్భుతమైన రీతిలో ఉన్నటువంటి వస్త్రాలు మాకు కావాలి. ఈ 5 లక్షల మందికి కావాలి, మాకంటే ఏంటి మళ్ళీ అందరికీ ఇవ్వాలి అని అంటే సరే అన్నారు. సరే అంటే అట్లనయ్యా ఇస్తావు నిజమే, కానీ నువ్వేం చేశావు అంటే నీవి ఇవ్వడమే కాదు మళ్లీ మాకు ధరింపజేయాలి. ధరింపజేయాలంటే అవి అంత పెద్ద విలువ గల చీరలు ఎట్లా కట్టుకోవాలో మాకు తెలియదు కదా, కనుక నీవే కట్టాలి. అయ్యో నీది కట్టడం ఏమిటమ్మా, చీర నేను కట్టడం ఏమిటి, ఆశ్చర్యపడుతున్నారు మీరు. నేనేమో మగవాడిని, మీరేమో ఆడవాళ్లు, ఎట్లా కట్టాలి నేను చీర, ఇది ఎట్లా కుదురుతుంది అన్నాడంటే కృష్ణుడు, ఏమయ్యా మర్చిపోయినావా, నువ్వు రామావతారంలో సీతమ్మకు చీర కట్టినావా లేదా? ఏమి చీర కట్టాడు ఆయన అంటే రాముడు సీత అందరూ కూడా అరణ్యవాసం చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు అప్పుడు కైకమ్మ అయితే రాముడికి నార చీరలు పంపించారు. నార చీరలు అంటే నారతో తయారు చేయబడినటువంటి వస్త్రాలు పంపిస్తే ఆయన కట్టుకున్నాడు. ఆ తర్వాత అమ్మవారికి కూడా నార చీరలు పంపించారట. పంపిస్తే ఒట్టి చీరలు కట్టుకోవడం తెలుసు గాని ఈ నార చీరలు ఎట్లా కట్టుకోవాలో తెలియకపోతే అటు ఇటు చూచాట. చూస్తుంటే రాముడి వైపు చూసింది, ఇది ఎట్లా కట్టుకోవాలి అన్నప్పుడు ఆ రాముడే తాను తీసుకొని అమాంతంగా ఆమె కట్టుకున్న చీర మీద నుంచే మళ్లీ చుట్టాట పైకి. అది కదనండి నీకు తెలియదా, కనుక ఇలా ఉన్నప్పుడే మా మీద ఇవి చుట్టాలి గాని ఎట్లా కడతానంటావేమిటి, అలా చేస్తేనే కదా సన్మానము అని చెప్పి చెప్తున్నాడు. గోవిందా మాకు వస్త్రాలు ఇవ్వాలని. వస్త్రాన్ని ఇవ్వని ఎందుకు అడుగుతున్నామంటే వస్త్రాలు ఇవ్వగలిగే శక్తి నీకే ఉన్నది. ఆనాడు నిండు సభలో ద్రౌపది తాను వస్త్రాపహరణం జరుగుతూ ఉంటే గోవిందా అని పిలిస్తే నీవే కదా వస్త్రాలను పంపించావు, ఆమెకు మానవ సంరక్షణ చేశావే. అలాగా నీవిచ్చిన వస్త్రాలే మేము కట్టుకుంటాం, నీవిచ్చిన నగలే మేము ధరించుకుంటాం. నీ చేతితో స్పృశింపబడితే నీ పవిత్రమవుతాయి గనక వాటిని మేము చేస్తాం. సరే స్వామి, అట్లా కాకుండా నీ వస్త్రాలు ఇవ్వలేదనుకో, మాకున్న వస్త్రాల మీదనే నగలు పెట్టుకుంటే అందరూ ఎవరుకుంటారు, ఇంత విలువగా నగలేమిటి, ఈ చీరలేమిటి, బహుశా ఇవి ఎక్కడి నుంచో తెచ్చుకున్నారనుకుంటారు. కనుక అలా కాకుండా నగలకు అలంకారంకు తగినటువంటి వస్త్రాలు ఉండాలి. సరే అన్నాడు. ఆ తర్వాత స్వామి పైకి ఎంత ఉంటే గనక ఆడిడొప్పం అతని పిన్నై పాలుషోరు. ఆ తర్వాత కడుపులో కావాలి కదా, పైకి ఎంతసేపు ఉంటే గనక అందువల్ల మాకు భోజనము కావాలి. ఏం భోజనము అంటే పాలుషోరు. పాలుషోరు అంటే పాలతో తయారు చేసినటువంటి మంచి పాయసం కావాలి. ఏ పాయసం కావాలన్నప్పుడు ఏమిటిది
అంటే అప్పటికి అది ఎట్లా పాలశోరు ఎందుకంటే అంటే భోగ్యమైన వస్తువు అన్నమాట. ఏదో ఎప్పుడేదో సామాన్యంగా ఏదో తినేవాళ్ళం మేము, ఇప్పుడు నిన్ను పొందాం కదా. సామాన్యంగా కృష్ణుని యొక్క భక్తులు అంటే వాళ్ళ కట్టుకునే బట్టలు ఎట్లా ఉంటాయి, వాళ్ళ నగలు ఎట్లా ఉంటాయి, వాళ్ళు తినే తిండి ఎట్లా ఉంటుంది, ఇవన్నీ లోకానికి తెలవాలి కదా. కనుక స్వామి పాలశోరు అన్నారు. పాలశోరు అంటే ఏంటి? పాలంటే పాలు, షోర్ అంటే అన్నం. కనుక ఈ పాలతో కలిపిన అన్నంతో ఇవ్వాలి. ఆ సరే మంచిది అన్నాడు ఆయన. మంచిది కాదు, వస్త్రాలు ఎట్లా కట్టావో, నగలు ఎట్లా ధరింపజేశావో ఆ పాలశోరు కూడా నువ్వే తయారు చేసిపోయాలి. 5 లక్షల మందికి నేనెట్లా చేయగలుగుతాను, నా వల్ల అవుతుందా, నేనా చేసి నాకేమలవాటు, అట్లా కాదు, మాకు అక్కర్లేదు, నీ చేతనే మాకు రావాలి అంటే సరే అన్నాడు. నీ చేత రావడం ఎట్లా చేస్తావో తెలుసా, చెబుతాను నేను మీకు అంటే. పాలశోరు అంటే ஆடியிருப்போம் அதன் பின்னை పాలచోరు మూడనై పెయిదు ముజంకై వజవార. ఏం చేస్తావో నేను చెప్తాను, అట్లా నువ్వు చెయ్యి. ఏం చెయ్యి? పాలు తీసుకో. ఆ పాలు ఎట్లా ఉండాలి? చిక్కటి వినేగర పాలకేం తక్కువ స్వామి, నువ్వే కోపాలనివి. అందువల్ల వాటిని తీసుకుని దాంట్లో షోరు అన్నం, బియ్యం వేసి అన్నం పండించాలి. ఎట్లా ఉండాలి? నీళ్లు లేకుండా అందులోనే ఉడికి కలిసిపోవాలి. ఎట్లా కలిసిపోవాలంటే పాలకు అందులో ఉండేటువంటి అన్నానికి తేడా లేకుండా కలిసిపోవాలి. ఆ తర్వాత నెయ్యి పోయాలి. ఎంత నెయ్యి పోసావో మాకు తెలియాలి. ఎందుకంటే మేము పుచ్చుకుంటూ ఉంటే మాకు మోచేతి నుంచి కారుతూ ఉండాలన్నమాట. అంటే ఎక్స్ట్రా దానికి 2 అంతలు ఉండాలి. అలా పోస్తే మధురంగా ఉంటుంది. ఆ పని నువ్వు చేయాలి. 5 లక్షల మందికి నువ్వు అందించాలన్నట. ఇది మా కోరిక. కనుక పాలశోరు నెయ్యి, మంచి నెయ్యి తీసుకురావాలి. అది మునిగిపోవాలి నేతిలో. అలా చేసి భుజంకై అంటే మోచేతి నుంచి కారుతూ ఉండాలి. అలా మేము పుచ్చుకుంటాము. అంటే ఏమిటి ఇక్కడ మోచేతి నుంచి కారణం అంటే ఎట్లాగా అంటే సామాన్యంగా పుచ్చుకోవడం అనేది మనం ఈ రోజుల్లో ఏదో పాత్రల్లో దాంట్లో వస్తువులు పుచ్చుకుంటున్నాం మనం. అట్లా కాదే, సామాన్యంగా తాగడం అనేది మనము పూర్వంలో ఉండేటువంటి సామాన్య జనమంతా కూడా దోసిట్లోంచే పుచ్చుకునేవాడు. కనీసం దాహం వేస్తే ఎక్కడైనా నీళ్లు ట్యాప్ ఉంటే అంటే ఇట్లా పట్టుకొని తాగేవాడు అనమాట. కానీ దాహం వేసిన దోసిలతో తాగినట్టుగానే ఏది పోసినా దోసిలతోనే తాగడం అనమాట. దోసిలతో తాగడం అంటే అది అపరిమితంగా ఎంతసేపైనా తాగడానికి అవకాశం ఉందన్నమాట. అలా తాగుతూ ఉంటే మోచేతి నుంచి కారుతూ ఉండాలట. అలాంటి స్థితి కావాలి అన్నమాట. సరే మంచిదండు అంటే ఇక్కడ వజవార కూడి ఎరుందు. ఎట్లా మరి తాగంటే ఇది మేము కాదు, కూడి ఎరుందు, నువ్వు కూడా మాతో పాటు ఉండాలి. ఇంతకాలము మేము నెయ్యున్నోం పాలున్నోం నాల్కాలే నీరాడి అని వయ్యత్తు వాడి వీరహాని పాసరంలో మేము నెయ్యి ముట్టలేదు, పాలు ముట్టలేదు, ఏమి చేయలేదు, అలంకారం చేసుకుని. ఎందుకో తెలుసా అంటే నీవు లేకపోవడం వల్ల. కనుక నీవు లేని మాకెందుకు ఇవి గనక నీతో మాతో పాటు నీవు చేరి ఉండి కూడి ఇరుందు. కూడి అంటే కలిసే కాదు, ఇరుందు కూర్చొని మళ్ళీ కాసేపు ఉండిపోవడం కాదు. కనుక కూడి ఇరుందు సంతోషంతో అందరం కలిసి ఆనందాన్ని అనుభవించేట్టుగా ఉండాలి. అదంతా ఇక్కడే రావాలి అని కోరుకున్నారనమాట. కుళిరిందు ఏలోరెంబావాయ్ అంటే ఏమిటి? ఈ ఇందులో వీళ్ళు కోరిన కోరికలకు అర్థం ఏమిటి అంటే లోకానికి వీళ్లకు నగలు కావాలా, వీళ్ళకు వస్త్రాలు కావాలా, వీళ్ళ తిండి కావాలా అంటే అర్థం. స్వామి మేము చేసినటువంటి వ్రతము 2 రకాల ఉద్దేశాలు. ఒకటి, లోకమునకు క్షేమం కలగాలి, లోకమంతటికి కూడా సుఖంగా ఉండాలి. కనుక వాళ్లకు కావలసినటువంటి భౌతిక సంపత్తును, వాళ్లకు కావలసినటువంటి అన్నము, వాళ్లకు కావలసిన వస్త్రము, వాళ్లకు కావలసిన భోగ్యమైన వస్తువులు అన్నింటినీ కూడా ఈ వ్రతం చేయడం వల్ల కలిగే ఫలితాన్ని నీవు కృప చేయాలి అని అడగడం అన్నమాట. మాకివ్వు అంటే అర్థం ఏంటనమాట, లోకానికి అది ఎట్లా ఉండాలి అన్నప్పుడు సామాన్యంగా మానవ కృషి వల్ల, మనిషి చేసే కృషి వల్ల కలిగేటువంటి ఉత్పత్తి అయ్యే వస్తువుల కన్నా పరమాత్మ అనుగ్రహంతో కలిగే వాటికి ఉండే విశిష్టతను నీవు చూపించాలి. అంతేకాకుండా ఏ వస్తువు ఇచ్చినా నీతో పాటు అనుభవించగలగాలి అన్నప్పుడు పరమాత్మ సామాన్యంగా లోకల్లో ఉండేటువంటి ఏ వస్తువు ఇచ్చినప్పటికీ పరమాత్మకు సమర్పించి పుచ్చుకోవాలన్నమాట. అంటే వస్త్రాన్ని నీకు పెట్టి మనం వేసుకోవడం, నగల్ని నీకు పెట్టి మేము చూసుకోవడం, పరిమాణ ఏదైనా ఆహారాన్ని నీకు ఆరగింపు చేసి మేము పుచ్చుకోవడం, ఇలాంటి స్థితి మాకు రావాలి
అని అక్కడ లోకానికి సర్వవిధ సుభిక్షం కలగడం కోసం అడిగాము తప్ప ఇది మాకు కాదు. మరి మాకేమిటి, మాకు కావలసింది నువ్వేనయ్యా, నీవు మాతో ఉంటేనే మాకు అలంకారము, నీవు మాతో ఉంటేనే మాకు రక్షణ, నీవు మాతో ఉంటేనే మాకు ఆనందం, అన్ని రకాల మాకు కలుగుతోంది కనుక నీవే మాకు కావాలి అని కోరడం అనేది పరమాత్మ నుండి లోకానికి కావలసినటువంటి పోషక భోగ్యమైన వస్తువులన్నీ కూడా ప్రపంచానికి ఎంత అవసరమో అలాగే ఈ భగవత్ కృష్ణ భక్తులైన వాళ్లకు కృష్ణుడే సర్వస్వం కనుక స్వామి నీవు మాతో ఉండి మాకే పొందాలి అని చెప్పారనమాట. ఇందులో ఇది సామాన్యంగా పైకి కనిపించిన ఆండాళ్ తల్లి తాను చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే ఈ జీవాత్మకు భౌతికమైన సంపత్తితో పాటు అలాగే ఆధ్యాత్మికమైనటువంటి ఇహలోకమే కాదు పరలోకమైనటువంటి ఆనందం కూడా కలగాలి, అంటే మోక్ష ప్రాప్తి కలగాలని కూడా ఈ వ్రతం వలన ప్రార్థించడం జరుగుతుందన్నమాట. మోక్షంలో ఏం జరుగుతుందో చెప్పేటప్పుడు నిన్న మాలే మణివన్నా అన్నామే, ఈ శరీరంలో నుంచి వెళ్లినటువంటి ముక్తాత్మ తాను ఆచార్య కటాక్షంతో భగవత్ కృప వల్ల తాను ఈ శరీరం నుంచి వెళ్లి ఇక్కడ సుషుమ్న అనే నాడి ద్వారా తాను శరీరం నుంచి బయట వెళ్లే ప్రయత్నం చేసి బ్రహ్మరంధ్రాన్ని భేదించుకుని సూర్యకిరణాల ద్వారా సకల లోకాలు దాటుతూ బయట ఈ ప్రకృతి మండలానికి ఆ తర్వాత పరమపదానికి మధ్యన ఒక అమృత ప్రవాహం ఉంది విరజ అనేది. ఆ విరజ లోపల తాను దిగి అక్కడ స్నానం చేసి అక్కడ కూడా సూక్ష్మ శరీరాన్ని పోగొట్టుకున్న తర్వాత అద్భుతమైనటువంటి దివ్య శక్తులు కలిగి తాను పరమపదంకు చేరుకుంటే అక్కడికి వెళ్లేటప్పటికీ పరమాత్మ సర్వవిధములైనటువంటి ప్రయత్నాలు చేస్తాడని అక్కడికి వచ్చినటువంటి ముక్తాత్మకి తాను అక్కడుండే వాళ్లంతా కూడా బ్రహ్మాండమైనటువంటి స్వాగతం పలుకుతారని కాహళాలతో శంఖాలతో మొదలగు వాటితో పలుకుతారని చెప్పారు కనుకనే నిన్నటి దాంట్లో మాకు ఈ ఊరేగింపు కావాలని కోరుకోవడం జరిగింది. అక్కడికి వెళ్లిన తర్వాత ఏం జరుగుతుంది, ముందు తమ్ బ్రహ్మాలంకారేణ అలంకుర్వంతి అని మనకు ఉపనిషత్తులు చెబుతున్నాయి. ప్రత్యేకంగా మన కౌశీతికైన ఒక ఉపనిషత్తు ఉన్నది. ఆ ఉపనిషత్తులో ఈ శరీరం నుండి వెళ్లినటువంటి ముక్తాత్మకి పరమపదంలో వైకుంఠంలో ఎలాంటి బ్రహ్మ ఆనందం కలగజేస్తుందో వివరిస్తారనమాట. ఆ వివరణలో మొట్టమొదట స్వాగతం పలకడం, అక్కడికి వెళ్ళిన తర్వాత బ్రహ్మాలంకారం చేస్తారట. బ్రహ్మాలంకారం అంటే ఏమిటి, దేవుడి పరమాత్మకి ఎంతటి అందమైన అలంకారాలు ఉంటాయో, ఎంతటి సౌందర్యాన్ని కలగజేసే వస్తువులుంటాయో అవన్నీ స్వామి తాను ధరించిన వాటిని అక్కడికి ఈ ముక్తాత్మకు పంపిస్తాడట. పంపించేటప్పుడు ఒక 500 మంది అక్కడుండే ముక్తాత్తులు అప్సర స్త్రీలుగా వస్తారట. వాళ్ళంతా కూడా శతం మాలాహస్తాహ శతం అంజనహస్తాహ, కొంతమంది 100 మంది మాలలు పట్టుకుని, 100 మంది కాటుకలు పట్టుకుని, కొంతమంది నగలు పట్టుకుని ఇలాగా వచ్చి అక్కడికి వైకుంఠానికి వచ్చినటువంటి ముక్తాత్మకి వాళ్లు రకరకాల అలంకారాలు చేస్తారట. ఇలాగా అలంకారాన్ని బ్రహ్మ అలంకారం అంటాం అనమాట. కనుక ఈ బ్రహ్మాలంకారం వచ్చేటప్పటికి ఇంతకుముందు చూసామే, అంటే అక్కడికి వెళ్లిన వాటికి సారూప్య మోక్షం అన్నాం. పరమాత్మ లాంటి రూపమే అక్కడ వస్తుంది. ఏ దేశంలో ఎక్కడ ఈ ఆత్మ తాను ఉంటే ఆ దేశ వాతావరణానికి అనుకూలమైన శరీరం రావడం అనేది మనం చూస్తున్నాం. అట్లాగే వైకుంఠంలోకి వెళ్లిన తర్వాత అక్కడ దివ్యమైనటువంటి దేవతాస్వరూపం వస్తుంది కనుక పరమాత్మ ఉండే లక్షణాలు లాగానే చతుర్భుజములు శంఖచక్రములు ఇవన్నీ కూడా ఇవిడికి వస్తే తర్వాత పరమాత్మ కృప వల్ల అద్భుతమైన అలంకారాలు ఇస్తాడట. ఈ అలంకారాలు పొందడమే బ్రహ్మాలంకారం అంటాం. కనుక అక్కడ ఎలాంటి అలంకారాలు ముక్తాత్మకు పొందుతుందో ఇస్తారో వాటిని ఇక్కడ సారూప్యం పరమాత్మతో సమానమైన రూపము ఆనందం ఎలా కనిపిస్తుందో అలాంటిది స్వామి ఇక్కడ ఉన్న వైకుంఠనాథుడివి నీవు కృష్ణుడిగా ఈ లోకంలో అవతరించి మా దగ్గరికి వచ్చావు గనుక అటువంటి ఆనందాన్ని మాకు కూడా ఇక్కడ కృప చెయ్యు అనడమే. మాకు చూడగమే తోల్వలయే తోడే చెవిప్పువేని మాకు నగలు మాకు వస్త్రము మాకు ఇవన్నీ కావాలని కోరడం అనేది అయితే ఉందో బ్రహ్మాలంకారం అక్కడ ఏం చేస్తారో అక్కడ ఆ అలంకారాన్ని ఇక్కడే మాకు కృప చెయ్యు అని ప్రార్థించడం అనమాట. అంతే ఈ అలంకారం దేనికోసం, సామాన్యంగా ఒక ధర్మపత్ని తాను అలంకరించుకునేది ఎవరి కోసం అంటే భర్త ఆనందం కోసమే. అట్లాగే ఇక్కడ కూడా ఈ ముక్తాత్మకి ఇంతటి అద్భుతమైనటువంటి అలంకరణ ఎందుకు జరుగుతోంది అంటే అక్కడుండే పరమాత్మకు ఆనందం కలగడం కోసం. పరమాత్మ దగ్గరికి పోతున్నారు గనక పరమాత్మని సకల పతిం విశ్వస్యాని సకల జీవులందరికీ కూడా పరమాత్మనే భర్త, జీవులంతా కూడా మిగతా వాళ్ళంతా కూడా స్త్రీ ప్రాయం ఇతరం జగత్, లోకమంతా స్త్రీలతో సమాన పరతంత్రులు కనుక
ఈ పైన శరీరాలను బట్టి ఆడ మగ తేడా ఉండవచ్చుగాక, తర్వాత వాటిని బట్టి రకరకాల తేడాలు ఉన్నప్పటికీ ఆత్మలన్నీ కూడా ఒకే రకంగా ఉండడం, ఈ ఆత్మలన్నీ కూడా పరమాత్మకే చెందినవి కనుక ఈ ఆత్మ పరమాత్మకి భార్య లాంటిది, భరింపబడేది అన్నమాట. పరమాత్మ భరించేవాడు అంటే అర్థమేమిటన్నమాట, ఎంతో కాలం తర్వాత ఎక్కడ పరమాత్మ దగ్గర ఉండవలసిన ఆత్మ తాను ఈ సంసారంలో పడి కర్మయోగా భ్రమంతి అని తాను చేసుకున్న కర్మ ఫలితాన్ని అనుభవించడం కోసం ఎన్నో శరీరాలు ఎత్తుతూ ఉంటే, ఈనాడు ఆచార్య కటాక్షం వల్లనో లేకపోతే పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల తాను మళ్లీ అక్కడికి చేరుకుంటుందట. ఎక్కడికి వెళ్ళిందో అక్కడికి చేరితే అక్కడున్నది ఎవరు? ఈ ఆత్మకు లోకములో ఉన్నంత కాలము శరీర సంబంధాలను బట్టి ఒక్కొక్క జన్మకు ఒక్కొక్క భర్త ఒక్కొక్క భార్య ఉండొచ్చుగాక, ఇవి మారే లక్షణాలు. అలా కాకుండా శాశ్వతమైనటువంటి భర్త ఈ ఆత్మకి పరమాత్మ కనుక ఎంతో కాలం తర్వాత ఈ ఆత్మ అక్కడికి వెళుతూ ఉంటే అలాంటి ఆత్మను స్వీకరించేటువంటి పరమాత్మకి తాను ఎంతో కాలం ఎదురు చూచినటువంటి తన ధర్మపత్ని తన దగ్గరికి వస్తున్నప్పుడు ఎంత ఆనందమో పరమాత్మకు అంత ఆనందం కలుగుతుందట. అలాగే భర్త దగ్గరికి వెళ్ళినప్పుడు పొందేటువంటి ఆనందం ఎలా ఉంటుందో ఈ ఆత్మకి పరమాత్మ దగ్గరికి చేరేటువంటి ఆనందం ఉంటుందట. దాన్నే ముక్త ఆనందం అంటాం అనమాట. అయితే ఒక విశేషం, సామాన్యంగా ఒక కోటీశ్వరుడు, ఒక గొప్ప శ్రీమంతుడు, ఒక రాజకుమారుడు ఒక సామాన్యమైన గుడిసెలో పుట్టిన ఒక దరిద్ర కుటుంబంలో పుట్టినటువంటి అమ్మాయిని ప్రేమించాడనుకోండి, ఆవిడని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆవిడకి ఏమీ లేకపోయినా తానే అన్ని ఇచ్చి తనంతటి దానిగా అలంకరింప చేసుకుని తాను ఎట్లాగా పెళ్లి చేసుకుంటాడో అలాగే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన సర్వేశ్వరుడు శ్రీయప్పతి శ్రీమన్నారాయణుడు ఆయన అవాప్త సమస్తకాముడు అంటే ఆయనకు లేదంటూ ఉన్నది ఏది లేదనే విషయమే లేదు. అలాంటి వాడు స్వామి అయితే ఈ జీవి ఈ ఆత్మ ఎలాంటిది ఇక్కడ రకరకాల జన్మల్లో పడి ఎంతో కాలము దరిద్రాన్ని నిర్వహించినట్టుగా పరమాత్మకు దూరంగా ఉంది కనుక అలాంటి ఆత్మను తానే అనుగ్రహించి పుచ్చుకుంటున్నాడు కనుక మోక్షం అనేది పరమాత్మ అనుగ్రహంతోటే వస్తుంది. ఇక్కడ కృష్ణుడు ఎలాగా గోపికలను అనుగ్రహించాడో అలాగే పరమాత్మ కూడా తాను అనుకుంటే ఈ ఆత్మల్ని తాను అనుగ్రహిస్తాడు కనుక భగవద్ అనుగ్రహంతో అంటే తాను ప్రేమించడంతో ఈ ఆత్మ అక్కడికి వస్తుందన్నప్పుడు తనంతటి శక్తి తనంతటి సౌందర్యం దానికి కావాలి కనుక తానే అన్ని రకాల అలంకారాలు పంపిస్తాడట. దాన్నే బ్రహ్మాలంకారం అంటాం. అలాంటి అలంకారము మాకు కావాలి అని ఇక్కడ కోరుకున్నారు ఈ అలంకారం కోరడంలో. ఇక వచ్చిన తర్వాత అలంకారం వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? అక్కడికి వెళ్ళిన తర్వాత ముక్తాత్మ పరమాత్మ దగ్గరికి వెళ్తుంది. వెళ్లిన తర్వాతనట అక్కడ ఏం జరుగుతుందంటే పరమాత్మతో కూర్చొని అక్కడ సోస్నుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణా విపశ్చిత అని ఉపనిషత్తు చెబుతుంది. పరమాత్మ అక్కడ ఎంతటి వైకుంఠంలో ఉండే ఆనందాన్ని పొందుతుంటాడో అంతటి ఆనందాన్ని పరమాత్మతో పాటు ఈ ముక్తాత్మ కూడా అనుభవిస్తుందట. పరమాత్మలో ఉండే కళ్యాణ గణములని, పరమాత్మలో ఉండే సౌందర్యాన్ని, పరమాత్మలో ఉండే వ్యక్తిత్వాన్ని కూడా అనుభవిస్తూనే పరమాత్మకు ఉండేవలసిన ఆ మొత్తము అక్కడ ఉండేటువంటి సంపత్తునంతా ఆయనతో పాటు తాను అనుభవిస్తూ భార్య భర్తలు కలిసి ఉండి ఒక అద్భుతమైనటువంటి సంసారంలో ఉన్నప్పుడు వారికి ఉండేటువంటి సంపత్తునంతా ఎట్లా కలిసి ఆనందిస్తారో అలాంటి ఆనందం వాళ్ళు పొందుతారట. అటువంటి ఆనందాన్ని మాకు కూడా పొందించు అని చెప్పడానికి కోసం పాలుషోరు ఏమిటంటే పాలంటే ఏమిటి? పాలు అంటే తెల్లగా స్వచ్ఛగా ఉండేదన్నమాట. స్వచ్ఛగా తెల్లగా ఉండేవి పరమాత్మ యొక్క కళ్యాణ గుణములు. షోరు అంటే అన్నము, అన్నం అంటే పరమాత్మ. అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అన్నాద్యేవ కల్వివాని భూతాని జాయంతే అన్నేన జాతాని జీవంతి అన్నం ప్రయంతి అభిసంవిశంతీతి అన్నం బ్రహ్మ. అన్నం అనేది బ్రహ్మస్వరూపము అని అంటాం కనుక అద్యతే ఇది అన్నం అనుభవించబడేది కనుక అన్నం. పరమాత్మ చూచినప్పుడు మనం అనుభవిస్తాం. మనల్ని పరమాత్మ యోహా అంటుంటాడే, ఇలాగ ఏది అనుభవింపబడుతుందో, ఏది ఆనందానికి మూలమవుతుందో, ఏది రుచిగా ఉంటుందో దాన్ని అన్నం అంటాం. కనుక ఇక్కడ పరమాత్మ ముక్తాత్మకి అన్నమట. కనుక ఇక్కడ కూడా పాలు అన్నప్పుడు పరమాత్మ యొక్క కళ్యాణ గుణములు. షోరు అంటే పరమాత్మ స్వరూపము అంటే కళ్యాణ గుణ పరిపూర్ణుడై సౌందర్యవంతుడై సకల శక్తివంతుడైనటువంటి పరమాత్మనే మనం అనుభవించడం, పాలశోరును అనుభవించడం అర్థం అది. అయితే ఎట్లా అనుభవిస్తాం? ఒట్టిగా ఉండడం కాదు, భక్తితో ప్రేమతో అనుభవించాలి. ప్రేమ ఎంత ఎక్కువగా ఉంటే అంతగా స్వామి యొక్క రుచి కలుగుతుంది కనుక ఈ ప్రేమకే నెయ్యి అని పేరు. ఎలాగైతే మనకి అంటే పాలను తోడుపెట్టి వాతలో చల్లజేసి చిలికి వెన్నదీసి దాంట్లోంచి నెయ్యిని తీస్తే ఎంత సారం వెళ్తుందో అలాగే ఈ భక్తుని యొక్క హృదయము పవిత్రమైన హృదయంలో పరమాత్మ యొక్క నామంతో కలిపి దాని సంకల్పంతో చిలికి దాంట్లోంచి
అద్భుతమైనటువంటి ప్రేమమయమైనటువంటి ఆత్మను స్వీకరించడం అనేదే ఇక్కడ ప్రేమ. కనుక నెయ్యి అంటే ప్రేమ అన్నమాట. అది ఈ ప్రేమలో ముడిగి తేలాలి. దాన్ని ఆళ్వార్ అంటామే. ఆల్ అంటే ప్రేమలో ముడిగేవారు అనమాట. కనుక పాలుషోరు అంటే కళ్యాణగుణ పరిపూర్ణైన పరమాత్మను భక్తితో ప్రేమతో మనం దాంట్లో మునిగి తేలాలి. ఆ మునిగడంలో ఉండే సంతోషం ఎక్కడ అనుభవం అంటే పరమాత్మకు సేవ చేయడంలోనే. ఆ సేవ ఎలా చేయాలంటే అది అద్భుతంగా అనంతమైన పరమాత్మ సేవలో ఆనందం పొందడమే. అక్కడ భుజం కై వజువారా అంటే కై అంటే చేతి ద్వారా ప్రవహించాలంటే అర్థం చెయ్యంటే చేతితో చేసే పని అన్నమాట. కనుక అక్కడ ముక్తాత్మగా ఉన్నవాడు తాను పరమాత్మ స్వాశ్రుతే సర్వాన్ కామాన్ అనే అర్థంలో సర్వాన్ కామాన్ అంటే సర్వేశ్వరుని యొక్క సకల తత్వాన్ని కూడా వాడు అశ్రుతి అనుభవిస్తాడట. ఎట్లా అనుభవిస్తాడో అక్కడ చెప్పినట్టుగానే ఇక్కడ సహ బ్రహ్మణ పరమాత్మతో కలిసి ఉంటాడే. అలాగే ఇక్కడ కూడి ఇరుందు కుడిరిందు. కనుక ఇక్కడ సర్వేశ్వర ఆ పరమాత్మకు మరణించిన తర్వాత ముక్తాత్మ వైకుంఠంలో పొందేటువంటి ఆనందం ఏదో అలాంటి ఆనందాన్ని అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చినావు నువ్వు కృష్ణ. కనుక అలాంటి ఆనందం నీతో కలిసి మేము అనుభవించేట్టుగా చేయమన్నాడు. వాస్తవానికి పరమాత్మ కృష్ణుడు ఇక్కడికి రేపల్లలో వచ్చింది కూడా దానికోసమే. తన లీలల ద్వారా ఆనందాన్ని అనుభవించాడే. ఈ ముక్త ఆనందాన్ని కూడా తన వెంబడిండేటువంటి పశువుల కాపల్ని అనుభవించాడట. దాన్ని ఒకసారి మనం సేవించుకొని ముగించుకుందాం. అక్కడ ఏం జరిగిందంటే సామాన్యంగానట పశువుల కాపరిగా తాను వెళ్లేటప్పుడు పశువుల వెంబడి ఇతర గోపాలు కూడా వెంబడేవాళ్లు. వెళ్తే వాళ్ళు వెళ్లేటప్పుడు సద్ది మూటలు కట్టుకుని పోయేవాళ్ళు అనమాట. సద్ది మూటలు కట్టుకుని పోగానే ఏం చేసేవాళ్లు, అడవిలకు పోగానే అవన్నీ కూడా చెట్టు కొమ్మలు కట్టేసేవాళ్లు. అక్కడ వేలాడదీసి పశువులను అటు ఇటు పచ్చ గడ్డి మైదానంలోకి తీసుకెళ్లేవారు. ఎప్పుడైతే పశువులు మేస్తూ ఉండేదో అప్పుడు వాళ్ళు వచ్చి ఆ సద్దును విప్పుకొనట కూర్చొని తినేవాళ్ళు. తినేటప్పుడు ఏం చేశారట, చుట్టూ గొల్ల పిల్లలంతా కూర్చుంటే ఆ పశువుల కాపరి కూర్చుని నడమ కృష్ణుడు కూర్చునేవాడట. అందరూ సద్ది మూటలు విప్పి చేస్తే అందరూ గబగబా తినేస్తే కృష్ణుడు మాత్రం నెమ్మదిగా తింటూ వాళ్ళని ఊరిస్తూ చమత్కారాలు చేస్తూ ఉండేవాడట. అలాగా దాన్నే మనకి భాగవతంలో వర్ణిస్తారు. బిభ్రత్వేణుం జఠరపటయో శృంగవేత్రే జకక్షే వామే పాణౌ మసృణ కబళం తత్పలంజంగుళీషు తిష్టన్మధ్యే సపది సుహృదో హాసయన్నర్మభిస్వైః స్వర్గే లోకే విశతి బుభుజే యజ్ఞభుక్ బాలకేలిః. ఇక్కడ భాగవతం రాస్తారు. బాలకేలిహి చిన్నపిల్లలతో ఆడేటువంటి వాడు యజ్ఞభుకు అంటే యజ్ఞములు మనం చేస్తే యజ్ఞముల ద్వారా వచ్చేటువంటి మొత్తము స్వాహాకారాలు వచ్చేదాన్ని అనుభవించేటువంటి పరమాత్మ తాను చిన్న గొల్ల పిల్లడై వచ్చి ఉండి బాలకి చిన్న ఆటల్లో చేస్తూ తాను చుట్టూ కూర్చుండట. ఒక్కసారి బిభ్రద్వేణు తనకు వాయించే వేణువు ఉందే ఆ వేణువును తాను ఏంటి పంచెకు లోపట బొడ్డు దగ్గర చెక్కుకునేవాడు, నడుము దగ్గర చెక్కుకునేవాడట. ఆ తర్వాత ముళ్ళుకర్రను పక్క పెట్టుకునేవాడట. ఇలా పెట్టుకుని ఆ తర్వాత సద్ది మూట విప్పితే అందులో దధ్యోజనం అంటే పెరుగన్నం ఉండేదట. దాంట్లో పాటు ఆవ ముక్క ఉన్నది. ఆ పెరుగన్నాన్ని ఇలా పట్టుకుని ఆ ముక్కని ఇలా చూపిస్తూ అందరితో చమత్కారం చేస్తూ ఆయన ఆనందంగా నవ్విస్తూ తింటూ ఉన్నటువంటి సన్నివేశాన్ని అక్కడ శ్రీశుకుల వారు పరీక్షణ్ మహారాజుకు వింటున్నావా చూశావా అని చెప్తారనమాట. ఎక్కడ శ్రీశుకుల వారు భాగవతంలో వింటున్నావా పరీక్షిస్తా అంటే అక్కడ విశేషం ఉందన్నమాట. ఇక్కడ ఏమిటిది అంటే పరమపదంలో ముక్తాత్మల మధ్యన ఉండి పరమాత్మ తాను ఎలాగ ఆనందాన్ని అనుభవింపచేస్తున్నాడో అట్లాగే ఇక్కడ కూడా సాక్షాత్తుగా ఏమీ తెలియని పశువుల కాపరి మధ్యన తాను కూడా పశువుల కాపరి ఉండి వాళ్లకు ఆనందాన్ని ఇప్పిస్తున్నాడే అంటూ పైనుంచి దేవతలంతా చూసి అబ్బా వీళ్ళ ఆశ్చర్యం ఏమిటి అన్నారట. వీళ్ళ అదృష్టం ఎంత గొప్పది అన్నారట. అంతటి ఆనందాన్ని మాకు కల్పించమని దీన్నే కూడి ఇరుందు కుడిరిందు. కనుక మనంతా ఈ పాలశ్వరి వీటన్నిటి కూడా కలిసి తినాలి అని చెబుతూ అందువల్ల ఇక్కడ ఏమిటి తాను లోకం అంటే పరమాత్మ ముక్తాత్మకి పరమపదంలో ఇచ్చేటువంటి ఒక వైభవాన్నంతా కూడా మాకు కూడా కలిగించాలి కృష్ణ అని ఇక్కడ గోపికలు తమకు కావలసిన దాన్ని ప్రార్థించారు. ఫలాన్ని లోకంకు కావలసినటువంటి సిరి సంపదల్ని వస్త్రాల్ని అన్నము పాడి పంటల్ని అన్ని కూడా ఇవ్వమని ప్రార్థించారన్నమాట. ఇలాగా ఈ వ్రతం వలన కలిగే ఫలితంలో ప్రపంచానికి
సకల విధమైన సంపత్తులు, ఆయుష్, ఆరోగ్యములు, ఐశ్వర్యములే కలుగుతాయని, వాటి మీదనే నమ్మకం ఉన్నవాడికి పరమాత్మ ముక్త ఆనందాన్ని కూడా అనుభవింపజేస్తాడని, అక్కడ మోక్షము పరమపదంలో ముక్తాత్మ పొందే ఆనందాన్ని ఇక్కడ కూడా అనుభవింపచేయడం, బ్రహ్మ అలంకారంతో అలంకరించడం, అలాగే స్వామితో పాటు సర్వ విధములైనటువంటి ఒక భోగాలు అనుభవింపచేయడం అనేటువంటిది ఇక్కడ వీళ్ళకి చేస్తున్నాడు. అది కోరుకున్నారన్నమాట ఇక్కడ. కనుక మనం కోరుకునేది కూడా ఈ వ్రతం చేయడం వల్ల 2 రకాల ఉన్నంత కాలం అద్భుతమైనటువంటి సిరి సంపదలతో తొలుతూగుతాం. ఆ తర్వాత పరమాత్మ యొక్క అనుగ్రహంతో ముక్తాత్మగా మారినప్పుడు అక్కడ భగవద్ అనుభవం కూడా కలుగుతోంది. ఈ 2 కలగడం కోసమే ఈ వ్రతాన్ని మనం చేయాలి అంటూ మనకు ప్రార్థిస్తున్నారు ఈ పాశనంలో. ఇలాగా ఏదైనా భగవంతుడు ఇచ్చేదాన్ని ఇవ్వడం, తర్వాత దాన్ని అందరూ కలిసి అనుభవించడం అనేది చాలా ప్రధానమైన అంశం. అందరికీ సిరి సంపద ఇవ్వడమే కాకుండా వాటిని అందరూ కలిసి అనుభవించాలి. ఇదే మన సంప్రదాయం, వైష్ణవ సంప్రదాయంలో ఉన్న ముఖ్య విశేషమైన పెద్దలు చెప్పింది కూడా అంతే. ఎవరైనా సరే ఏదైనా సరే అందరం కలిసి అనుభవించాలి. పరమాత్మ భజన చేసిన, పరమాత్మ సేవ చేసిన 10 మంది కలిసి ఉండాలి. ఏది సంతోషం కలిగినా 10 మందికి కలగాలి అనేది సర్వే జనాః సుఖినో భవంతు అన్నటువంటి సందేశాన్నే ఈ దీంట్లో మనకు చివరగా ఇచ్చినటువంటి సందేశం అన్నమాట ఈ పాశనంలో. అందువల్ల పరమాత్మను ప్రార్థిస్తున్నారు గోపికలు, మీకు కావాల్సిన ఫలం ఏమిటి? ఆధ్యాత్మిక ఫలం వాళ్ళ కోసం, భౌతికమైన ఫలాలు వీళ్ళ కోసం ఇస్తూ ఇంకా స్పష్టంగా పరాయి అంటే ఏమిటో మునుముందు వాటిలో చెబుతారు. ఓం తత్సత్. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం.